श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्द सद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త అండి. మనం నిన్నటి రోజున 60వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఇంద్రియ నిగ్రహం యొక్క ప్రాముఖ్యత, సాధనలో అది ఎంతటి ముఖ్యమైనది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. బలవంతంగా ఎంతో ప్రయత్నం చేస్తున్నటువంటి వివేకశీలి అయినటువంటి సాధకుణ్ణి కూడా బలాత్కారంగా విషయాల వైపుకి లాగేసేటటువంటి శక్తి కలిగి ఉంటాయి ఇంద్రియాలు అని 60వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు 61వ శ్లోకము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ విధంగా ఇంద్రియాలు సాధకుల యొక్క మనస్సుని ఆకర్షించేటటువంటి స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి మనం చెయ్యవలసినది ఏమిటో ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలా వాటిని మనం నిగ్రహించుకోవాలి అనేటటువంటిది. తాని సర్వాణి, ఆ ఇంద్రియాలన్నిటినీ సంయమ్య అంటే నిగ్రహించి, యుక్త ఏకాగ్రచిత్తము గలవాడై, మత్పరః అంటే నేనే భగవానుడను, సకల ప్రాణులలోని ఆత్మ చైతన్యమును, అటువంటి నేనే అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ అండి, అటువంటి కృష్ణ పరమాత్మను పరమలక్ష్యంగా పెట్టుకుని, అంటే పరమలక్ష్యం అంటే ఏంటంటే పొందవలసినటువంటి వాడు అని చెప్పి, అటువంటి ఆ భగవాను నేను పొందాలి అనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని, ఎటువంటి భగవానుడు, సకల ప్రాణులలోనూ ఆత్మ చైతన్యముగా ఉన్నటువంటి భగవానుడు అని. ఒక కృష్ణుడు, ఒక రూపము, ఒక నెమలి పింఛము, వేణువు పట్టుకున్నటువంటి ఒకానొక రూపము కాదండి. అందుకే నేనే భగవానుడను అంటే కృష్ణ పరమాత్మే భగవానుడు, సకల ప్రాణులలోని ఆత్మ చైతన్యము అనేటటువంటి ఆ పరతత్వాన్ని పరమలక్ష్యంగా పెట్టుకుని ఆసీత స్థిరంగా ఉండాలి, నిశ్చయంగా ఉండాలన్నమాట. హీ అంటే ఎందుకంటే బికాజ్ అనండి. హీ అనేది సంస్కృతంలో బికాజ్. యస్య ఎవనికైతే ఇంద్రియాణి తన ఇంద్రియాలు వశే తన వశంలో ఉంటాయో, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అతని యొక్క ప్రజ్ఞే స్థిరంగా ఉంటుంది. అది ఈ ఇంద్రియాలన్నిటినీ నియంత్రించి ఏకాగ్రచిత్తంతో, యుక్త అంటే ఏకాగ్రచిత్తంతో భగవానుడనైన నేనే పరమలక్ష్యము అని నిశ్చితుడై ఉండాలి. ఎందుకంటే ఎవనికి ఇంద్రియాలు వశంలో ఉంటాయో అతడే స్థితప్రజ్ఞుడు. ఇంద్రియాలను వశం చేసుకునే ఉపాయం చెప్పారండి. ఏమిటండి అది? మత్పరః అన్న మాటలో ఉన్నదన్నమాట. పరమాత్మయందే మనసు లగ్నం చెయ్యాలి. అది మత్పరః అన్న మాటకి భాష్యంలో అహం వాసుదేవః సర్వప్రత్యగాత్మ పరో యస్య సహ మత్పరః అంటే నేనే వాసుదేవుడను. వసుదేవుడు, మనం వాసుదేవుడు అంటాం కదండి, వసుదేవ పుత్రుడు అని మాత్రమే అర్థము కాదు వాసుదేవుడు అన్న మాటకి. శ్రీకృష్ణ పరమాత్మని వాసుదేవుడు అని కూడా అంటారు కదా. ఆ వాసుదేవ అనే శబ్దానికి తత్వ ప్రకారంగా కూడా అర్థం ఉన్నదండి. కేవలము వసుదేవ పుత్రుడు అనేది కథాపరమైనటువంటి అర్థం. వాసుదేవుడు అంటే ఏంటంటే వసతి దివ్యతి. వాసుదేవ అన్న మాటకి ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. వసతి దివ్యతి. వసతి అంటే ఉండడము, దివ్యతి అంటే ప్రకాశించడం. ప్రకాశించడం అంటే తెలియడం, స్ఫురించడం. అంటే దీన్నే ఎగ్జిస్టెన్స్. ఉండడం అంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్. స్ఫురించడం, తెలియడం అంటే స్ఫురణ అని చెప్తూ ఉంటాను నేను. దాన్నే కాన్షియస్నెస్ అని అంటారు. ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, బ్లిస్, సత్ చిత్ ఆనంద స్వరూపము ఏదో అదే వాసుదేవ. అది ఇది తత్వ ప్రకారంగా వాసుదేవ శబ్దానికి అర్థం అన్నమాట అండి. ఇది స్వీకరించాలి. మత్పరః అంటే అహం వాసుదేవ. ఎవరు? సర్వప్రత్యగాత్మ. ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపం అన్నమాట. అది ఎవరో ఆ తత్వమే
వాసుదేవ, అటువంటి భగవానుణ్ణి మనము ఆశ్రయించాలన్నమాట. అటువంటి భగవానుణ్ణే మనము లక్ష్యంగా పెట్టుకోవాలి. నేను పొందాలి అనేటటువంటి, అంటే భక్తి కలిగి ఉండాలి అని అర్థం అండి. భక్తిలో కూడా నేను చెప్పాను స్థాయిలు ఉంటాయి. అందులో తక్కువ స్థాయి ఏమిటంటే, భగవానుడు నాకంటే ఎంతో దూరంగా ఉన్నాడు, ఆయన నాకు నా ఇష్టదైవ రూపంలో మాత్రమే ఉన్నాడు, ఇక వేరే రూపాలు వేరే ఎవరు దేవుడు కాదు అనేటటువంటి భావనలో ఉంటారండి కొంతమంది. ఏ శివుడో, ఏ దుర్గాదేవో, ఏ విష్ణుమూర్తో, ఏ కృష్ణుడో, ఏ రాముడో, ఇంకంతే, ఇక వేరే ఎవ్వరు దేవుళ్ళు కాదు, ఎవరు ఒకళ్ళు ఇంకొక దేవుడి కంటే ఎక్కువ తక్కువ చెప్తూ ఉంటారు. అవంతా కూడా నిజానికి పూర్తిగా ఇంకా భగవత్ తత్వము తెలియనటువంటి వారు అనుకునేటటువంటివండి. భగవంతుడికి రూపము లేదు. అటువంటి పరమాత్మ రూపము తీసుకున్నాడు. ఇన్ని దేవుళ్ళ రూపంలో ఆయనే ఉన్నాడు. రూపము లేనటువంటి పరమాత్మ రూపాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే ఇంతమంది దేవుళ్ళు అని అనుకుంటాం. ఎందుకంటేనండి మనుషులందరూ ఒకలా లేరు. జీవులందరూ మనకి ఒకలా ఉంటే ఇష్టం, ఇంకొకలా ఉంటే ఇష్టం లేదు. కాబట్టి ఇంతమంది జీవులకి ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒక రూపం ప్రీతి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఆ రూపం మీద భక్తి పెంచుకోగలుగుతారు, తద్వారా ఉద్ధరించబడతారు అని చెప్పి అన్ని రూపాలు ఆయన తీసుకున్నాడు. నిజానికి అంతా ఒకటే తత్వమైనప్పుడు భేదాన్ని మనం పట్టుకోకూడదండి. అది ఇప్పుడు మనమున్నాం అనుకోండి, మనము ఒకే నేను. ఒకప్పుడు తల్లిదండ్రులకి కూతురుగా ఉంటాను, భర్త దగ్గర భార్యగా ఉంటాను, పిల్లల దగ్గర తల్లిగా ఉంటాను, లేకపోతే కోపం వచ్చినప్పుడు ఇంకొకలా ఉంటాను, స్టూడెంట్స్ దగ్గర టీచర్లా ఉంటాను. నేను మారిపోవట్లేదు కదా. ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగిలా ఉంటాను, అంతా ఒకటే నేను. అలాగే ఏ ఏ పనులు చేస్తున్నప్పుడు ఆయా పనులలో ఉన్న పరమాత్మకి ఒక్కొక్క పేరు మనం పెడుతూ ఉన్నాం. బ్రహ్మగారు సృష్టి చేస్తూ ఉంటారు, విష్ణుమూర్తి ఆయన స్థితి చేస్తూ ఉంటాడు, స్థితికారకుడు. అలాగే శివుడు లయం చేస్తూ ఉంటాడు. ఇందులో ఎక్కువ తక్కువలు ఎలా వెతుకుతాము? అంతా ఒకటే నేను అన్నప్పుడు మనకి ఆ వ్యత్యాసం ఉండకూడదు అన్నమాట. అందుకే ఈ మత్పరహ అన్న మాట దగ్గర మనం ఏమని చెప్పుకున్నామండి, సర్వవ్యాపకమైనటువంటి అందరి హృదయాలలోనూ ఉన్నటువంటి ఆ చైతన్యం, ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది మత్పరహ అన్న మాటకు అర్థం చెప్పుకున్నాం. అటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఒకే ఒక భగవత్ స్వరూపాన్ని మనము ఆశ్రయించాలన్నమాట. అటువంటి స్వరూపమునందు మనం భక్తి కలిగి ఉండాలి అని ఈ శ్లోకం ద్వారా. అప్పుడు ఏమవుతుందంటే ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది మనకి సులభం అవుతుంది అని మనం నిన్నటి నుంచి చెప్పుకుంటున్నాం. భక్తి లేనిదే సాధన అసలు కదలదండి ముందరికి. సాధన లేనట్లే. భక్తి ఎంతో కొంత మనం అలవాటు చేసుకోవాలన్నమాట. అది ఆసీత అన్న మాటకి నా అన్యః తస్మాత్ ఇది ఆసీత. నా అన్యః తస్మాత్ అంటే అటువంటి వాసుదేవుడు కంటే, సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వము కంటే నేను అన్యంగా లేను అనేటటువంటి స్థిర నిశ్చయం కలిగి ఉండాలి. ఒక్కటే మాట చెప్తాను, ఏదైనా సర్వవ్యాపకము అని మనం అన్నాం అనుకోండి, అంతటా ఉన్నదండి. చిన్న సింపుల్గా చెప్పామంటే అంతటా ఉన్నది అంటే నాలో కూడా ఉన్నది కదా. నేను ఎక్కడున్నానో అక్కడ కూడా ఉండాలి కదా. నేను విడిగా ఉన్నాను ఇంకా మిగతాదంతా ఒకటండి అని చెప్పామంటే అంతటా ఉన్నది అన్న మాట తప్పు అవుతుంది. అవునంటారా కాదంటారా? అంతటా ఉన్నటువంటి తత్వాన్ని గురించి చెప్పారు. ఏన సర్వమిదం తతం అని. ఆ ఒక్క మాట మనకి అర్థమైంది అనుకోండి, మన ఆలోచనే మారిపోతుంది. సర్వత్రా ఉన్నది. ఇప్పుడు మనం ఈ క్షణంలో మనం అంతా ఎక్కడున్నామండి అంటే వెంటనే ఆన్సర్ ఏం రావాలండి? భూమి మీద ఉన్నాను, మా ఇంట్లో ఉన్నాను, ఇండియాలో ఉన్నాను కాదండి. ఆకాశంలో వేలాడుతోంది భూమి, ఆకాశంలో ఉన్నాను, పరమాత్మ యందు మనం అందరం ఉన్నామండి అన్న ఆలోచన మనకి రావాలండి. ఎక్స్పాండ్ చేయాలి, మన వివేకాన్ని మనం పెంచుకోవాలి. లిమిట్గా పెట్టుకోవడం కాదు, ఫలానా సందులో వీధిలో ఇక్కడ అది కాదండి. అవంతా వ్యవహారంలో సరే. పరతత్వం ఏమిటి? అంతా పరమాత్మ యందు మనం అందరం ఉన్నామండి అంటే ఎంత హాయిగా ఉందండి చెప్పుకోవడానికి కూడా. అలా అటువంటి భావన మనకి రావాలి. ఆసీత అంటే అది, ఆ పరమాత్మ కంటే నేను అన్యంగా లేను, ఎక్కడో లేను, పరమాత్మ యందే ఉన్నాను నేను అనేటటువంటి స్థిర నిశ్చయం కలిగి ఉండాలి. యుక్త ఆసీత అన్న మాటకు అదే అర్థం. యుక్త అంటే ఇంద్రియాలను వశములో చేసుకున్నటువంటి ఆ స్థితప్రజ్ఞుడు ఆయన. లేదా ఒక స్టెప్ కిందకు వచ్చామంటే సాధకులు. మనమందరం కూడా యుక్త అన్న మాటకి మనకి కూడా అలా మత్పరహ ఆ భగవద్భక్తి అలా ఉంటే కనుక మనమందరం కూడా అటువంటి సాధకులం, యుక్తులం అవుతాం అన్నమాట. అది దీనికి సాధన ఎలా అండి? భక్తి పెంచుకోవాలి.
ఈ భక్తి లేకుండా ఏమీ మనకి సాధన కలిగేలా లేదు, కర్మయోగం లేదంటున్నారు. మరి ఎలా మనకి భక్తి వస్తుంది అంటే అసలు దానికంటే ముందర ఒకటి చెప్తాను, తర్వాత భక్తి ఎలా పెంచుకోవాలో చెప్దాం. ఎందుకు భక్తి లేకుండా మనం ఎందుకు సాధన చేయలేకపోతున్నాం, ఎందుకు ఇంద్రియాలను నిగ్రహించలేకపోతాం? ఇంద్రియాలను నిగ్రహించడానికి పరమాత్మనే మనం ఆశ్రయించాలి అని చెప్పారు మత్పరహ అన్న మాట ద్వారా. ఎందుకు అలాగా అంటే ఒక ఉదాహరణ మనకి స్వామీజీ వారండి సూక్తి మంజరి అని చెప్పి కొన్ని చక్కటి సూక్తులన్నీ కలిపి పుస్తకాలుగా ఇచ్చారు. అవి 4 భాగాలుగా ఉంటాయి. అవి చక్క ఇంత మొత్తం భగవద్గీత సారమంతా వాటిలో ఉంటుందన్నమాట అండి. మీరు చూస్తే తెలుస్తుంది. అందులో ఒక సూక్తి ఏంటంటే ఇంద్రియ శునకాలు అని చెప్పి. ఆ సూక్తి ఏంటంటే కామక్రోధాదయ శ్వానాహ పరమాత్మా తదీశ్వర శునకా న భషంత్యేవ స్వేషమిత్రం నరం ప్రతి. ఈ ఇంద్రియాలన్నీ శునకాల లాంటివి, కుక్కలు. పరమాత్మ వాటికి యజమాని. ఇప్పుడు మనము కుక్కల్ని వశంలో చేసుకోవాలంటే ఏం చేయాలండి? ఆ యజమానిని పట్టుకుంటే కుక్కలు మనల్ని ఏం చెయ్యవు. ఇది సూక్తి. ఇదే సూక్తి అంటే ఇలా ఉంది అని అనుకోకండి. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకళ్ళ ఇంట్లో కుక్క ఉందనుకోండి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, కుక్క ఉంది జాగ్రత్త అని రాస్తారు, మనం గేటు దగ్గర నిలబెడతాం, వెంటనే అవి అరవడం మొదలు పెడతాయి. మనం ఏం చేయాలండి? యజమాని వచ్చే వరకు వెయిట్ చేయాలి, యజమానిని పిలవాలి. మనమంతటా మనం లోపలికి వెళ్ళిపోయామనుకోండి, కుక్క మనల్ని కరుస్తుంది, మనం ఏం చేయలేం. ఆ కుక్క ఎవరి మాట వింటుందంటే యజమాని వచ్చి వెంటనే ఆ కుక్కను పక్కకి తీసుకెళ్తాడు, లేకపోతే అదేం అరవదు, తన స్నేహితుడే అన్నమాట యజమానికి. ఆ యజమాని ప్రవర్తన బట్టి అర్థమైపోతుంది. ఒక వచ్చిన మనం వెళ్ళాం కదా, మనల్ని చూసి అప్పుడు అదేమి అరవదు, మన మీద పడదు. అవునా? ఇదందరికీ అనుభవంలో తెలిసిన విషయమే. ఇంద్రియాలు శునకాల లాంటివి అంటే వాటికి యజమాని పరమాత్మ. ఎలా అంటే ఇంద్రియాలకి శక్తి పరమాత్మ నుంచే వస్తున్నది. పరమాత్మ సృష్టి వల్లనే ఇంద్రియాలు, మనస్సు, శరీరము అన్నీ తయారయ్యాయి. పరమాత్మే సృష్టించారు కాబట్టి. అటువంటి ఇంద్రియాలు శక్తి ఎక్కడి నుంచి వస్తోందో ఆ యజమాని మాటలే వింటాయి. మనం ఏం చేయాలండి? మనం యజమానిని పట్టుకోవాలి. యజమానిని పట్టుకుంటే అప్పుడు ఈ శునకాలు మనల్ని ఏమీ హాని చెయ్యవు. అవునా? అలా అనమాట. ఇది చెప్పారండి సూక్తి. ఎంత చక్కటి సూక్తో చూడండి. మనకి విషయం అర్థం కావడానికి ఎందుకు భక్తి మనకి ఇంద్రియ నిగ్రహానికి ఉపయోగపడుతుంది, భక్తి వల్ల మాత్రమే ఎందుకు అది సాధ్యమవుతుంది అంటే ఇందుకు. ఈ ఇంద్రియాలకి కానీ, మనస్సుకి కానీ, శరీరానికి కానీ శక్తి పరమాత్మ నుంచి వస్తోంది. పరమాత్మే వాటికి యజమాని. ఒక విధంగా మొత్తం జగత్తంతటికి ఆయనే యజమాని. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని మనం అంటాం. ఆ మాట నిజంగా మనం ఫీల్ అవ్వాలి. మనమందరం కూడా ఆ బ్రహ్మాండంలో ఒక పార్టా కాదా? మన శరీరాలు, మన ఇంద్రియాలు కూడా ఆయన అధీనంలో ఉన్నాయి. ఆయనే నాయకుడు అన్నిటికీ. కాబట్టి మనం కేవలము కొంతసేపు మనం వాటిని వాడుకునేటటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చారు అంతే. ఆ శరీరము, ఆ ఇంద్రియాలని మనమే అనుకుంటే ఎలాగా? అవి నావే అనుకుంటే మన మాట అవి వినట్లేదు, తెలుస్తూనే ఉంది కదా. బలవంతంగా కూడా మన చేత అవి ఆ విషయాల వైపుకి మనల్ని పోనిస్తున్నాయి. కాబట్టి భగవంతుణ్ణి మనం ఆశ్రయిస్తే కనుక తప్పకుండా ఇంద్రియాలు వశంలోకి వస్తాయి అనేది తెలియడానికి ఈ చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. అయితే భక్తి ఎలా వస్తుందండి? నాకు అంతగా భగవంతుడి మీద భక్తి లేదండి. ఏదో పూజ చేస్తాను కొంతసేపు, రోజులో 10 నిమిషాలు, పావు గంటో ఆ గుళ్ళో అక్కడ కూర్చుంటానండి, మా పూజ గదిలో అక్కడ ధ్యానం చేసుకుంటాను, అయిపోయింది. బయటకు వచ్చేసాక మళ్ళీ లోక వ్యవహారంలో పడిపోతాం. అది ఎలాగా? ఈ భక్తి అంటే ఎలాంటిదంటేనండి నిరంతరంగా భగవంతుడి యొక్క ఆలోచన, స్మరణ మన మనసులో సాగుతూ ఉండాలండి. ఏదో ఒక్క పావు గంట కూర్చుంటే అది భక్తి కాదు. భగవంతుడి గురించినటువంటి ఆలోచన నిరంతరంగా ఉండాలి. అది నిజానికి పూర్వపుణ్యం లేకుండా సాధ్యపడదు. అంతటి చక్కటి భక్తి అలవడాలి అంటే ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని సౌందర్యలహరిలో చెప్తారు శంకరాచార్యులు వారు. అంటే నీకు ఒక నమస్కారం చేయాలన్నా, నీ స్తోత్రం ఒకటి పఠించాలన్నా, అమ్మ పూర్వపుణ్యం లేకపోతే అది ఎలా సంభవం అవుతుంది అని చెప్పి ఆ మొట్టమొదటి శ్లోకంలో వస్తుందండి. శివశక్తియా యుక్తో యది భవతి శక్త ప్రభవితం ఆ శ్లోకంలో. అంటే మనం అందుకే ఏం చేయాలంటే ప్రారంభం సత్కర్మలు ఆచరిస్తూ ఉండాలి. దానమని, ధర్మమని, మనకున్నది ఇతరులతో పంచుకోవడమని, ఏది ఆశించకుండా చక్కటి కర్మలు చేయడము, ఇటువంటివి మనము మంచి మంచి ఆశ్రమాలని దర్శించడము, మహాత్ములని సందర్శించాలండి. మన మనస్సు మారాలి అంటే మహాత్ముల యొక్క ఆ సంగము, వాళ్ళని ఆ దర్శనం చేత మాత్రమే మన మనస్సు మారిపోతుంది.
మనకి పురాణాలలో ఎన్నో చోట్ల ఉంటుంది. అంటే ఒక బోయవాడు, వాల్మీకి మహర్షి కథ తెలుసు కదా, ఇంకొక కథ కూడా ఉన్నది, సత్యతపో మహర్షి కథ అని. ఆరుణి అని ఒక మహర్షి ఉన్నారు. ఆయన అడవిలో ఉండేవారు. ఒకనాడు ఒక క్రూరమైనటువంటి బోయవాడు అటుగా వచ్చాడు. ఈ ఆరుణి మహర్షి దగ్గర ఏదన్నా ధనం ఉందేమో సంహరిద్దామని చెప్పి మీదకు వస్తున్నాడు. ఆయన తపస్సు ఒక్కసారిగా కళ్ళు తెరిచేటప్పటికి భయంకరాకారంలో బోయవాడు కనబట్టేటప్పటికి ఆయనకు అప్రయత్నంగా ఓం నమో నారాయణాయ అని చెప్పి ఆయన గట్టిగా ఆ నామాన్ని పఠించారనమాట. ఆ నామ మహిమ వలన, అలాగే ఈ ఆరుణి మహర్షి యొక్క తపో మహిమ వలన ఆ బోయవాడు మనస్సు వెంటనే, ఎంతసేపు ఉన్నాడు ఆ మహర్షి సన్నిధిలో అంటే 5 నిమిషాలు కూడా లేడు. ఆయన మనసు మారిపోయింది. నేను హత్య చేయకూడదు, నేను దొంగతనం చేయకూడదు, ఇది హింసా ప్రవృత్తి అవుతుంది అనేటటువంటి ఆలోచన బోయవాడికి మనసులో కలిగింది. మనసు మారింది. వెంటనే ఆ మహర్షిని, ఆరుణి మహర్షిని ఈ బోయవాడు ఆశ్రయించి, నాకు ఏదో ఒకటి ఉపదేశం చెయ్యండి, నాకు మీ సన్నిధిలో నా మనస్సు మారింది, ఏదో తప్పు చేస్తున్నాను, అధర్మం చెయ్యకూడదు అని అనిపిస్తోంది నాకే, కాబట్టి అంతటి మహిమాన్వితులు మీరు, నాకు ఏదన్నా ఉపదేశం చెయ్యండి అంటే ఆయన ఒకటే ఒక ఉపదేశం చేస్తాడు. ఎందుకంటే అప్పటికే ఎన్నో పాపాలు చేసి ఉన్నాడు ఆయన. నువ్వు ఒకటే చెయ్యి, ఆహారము తినకు, దేన్ని చంపిన దాన్ని ఆహారం నువ్వు తినకు, అలాగే అబద్ధం ఆడద్దు, అసత్యం ఆడద్దు, ఈ 2 నీకు నేను ఇచ్చేటటువంటి ఉపదేశము అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అలా కూర్చుని ఆయన అలాగే తపస్సు చేస్తూ ఉండిపోయాడు, ఆహారం తినకుండా. ఎండుటాకులు మాత్రమే తింటూ ఆయన, ఆ బోయవాడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉండిపోయాడండి ఆయన. అప్పుడు ఆయనే సత్యతపో మహర్షి అయ్యారు. ఆ కథ మళ్ళీ ఇంకా ఉన్నది, కంటిన్యూషన్, పేరు గుర్తుపెట్టుకోండి, సత్యతపుడు అని. ఆ అసత్యం ఆడకూడదు అనేటటువంటి నియమాన్ని పెట్టుకుని ఆయన ఆ గురువుగారు చెప్పినటువంటి మాటని ఆయన అలా ఉండిపోయాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మహాత్ముల యొక్క సన్నిధానంలో దుష్ట స్వభావాలన్నీ కూడా శాంతిస్తాయి. కాబట్టి మనం మహాత్ములని సందర్శిస్తూ ఉండాలి. చిన్నప్పటి నుంచే పిల్లలని తీసుకువెళ్తూ ఉండాలండి. మంచి 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 గురువుల దగ్గరికి, మహాత్ముల దగ్గరికి, మంచి ఆశ్రమాల దగ్గరికి మనం వెళుతూ ఉండాలి. ఒకవేళ సంస్కారం లేకపోయినా, భక్తి అనేది లేకపోయినా అది ఏర్పడుతుంది మెల్లిగా. చిన్నప్పటి నుంచే అలవాటు ఉంటేనే ఏర్పడుతుంది సుమా. అది ఇంకొకటి, రామకృష్ణ పరమహంస గారు ఒక మాట చెప్పేవారు, నువ్వు భగవంతుడినే ప్రార్థించు, నాకు భక్తి నీ మీద కలగట్లేదు స్వామి, ఆ భక్తిని, నీ మీద భక్తిని నువ్వే నాకు ఇవ్వు అని ప్రార్థించండి, తప్పకుండా భక్తి కలుగుతుంది అని రామకృష్ణ పరమహంస గారు చెప్పేవారు అనమాట అండి. ఇది నిజంగానే వర్కౌట్ అవుతుందండి. వర్కౌట్ అంటే నేను ఇలా అంటున్నానని ఏం అనుకోద్దు, చాలా వాడుక భాషలో చాలా చక్కటి ఉపాయం అన్నమాట ఇది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. నాకు మామూలుగా భక్తి ఉండేది, ఏదో మనం మామూలుగా ఎప్పుడు చేసుకుంటూ ఉంటాము, గంట ఎంతో ఒక పూజ చేస్తాము, తర్వాత ఏదన్నా ఒక పఠనం చేస్తాము, ఆఫీస్ పని, మన సంసార వ్యవహారాల్లో మనం మునిగిపోతాం. ఎప్పుడూ కూడా ఈ అనన్య భక్తి ఉండాలి. ఆ ఒక ప్రహ్లాదుల్లాగా ఎంతటి నిరంతరము నారాయణ మంత్రం ఎలా చెప్పుకుంటూ ఉండేవాడో, నాకు అటువంటి భక్తి ఎప్పుడు కలుగుతుందో అని చెప్పి ఎప్పుడు అనిపిస్తూ ఉండేది. ఇది ఎప్పుడో విన్నాను, వివేకానంద వారి పుస్తకాలు చిన్నప్పుడు చదివినప్పుడు నాకు ఇది తెలుసు, ఇట్లా మనం భగవంతుణ్ణే ఆశ్రయించాలంట అని. ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఒక్కటే కోరుకునేదాన్ని, నాకు అనన్య భక్తి ప్రసాదించని స్వామి, విషయాల మీద నా మనస్సు వెళ్లకుండా ఉండని. అప్పట్లో ఏవో ఇటు అటు వెళ్తాం కదండి. నాకు నవల్స్ చదివే అలవాటు ఉండేది చిన్నప్పుడు, చాలా ఏళ్ల క్రితం అండి. ఇదంతా కాదు, నేను ఎప్పుడు కూడా భగవన్ నామస్మరణ నాకు కలగాలి, తత్వం తెలుసుకోవాలి, ఇది నాకు కావట్లే, నేను చెయ్యలేకపోతున్నాను, భగవంతుణ్ణే ప్రార్థిద్దాము అని చెప్పి ప్రతిరోజు అదే కోరుకునేదాన్ని. ఎప్పుడు నా మనసు మారిందో నాకు తెలియదు, నిజంగా చెప్తున్నానండి. ఎప్పుడో అప్పుడు సడన్గా అంతే. ఆ నవల్స్ అంటే అసలు ఎన్ని పడున్నా ఇంట్లో ఇప్పుడు ఒక్కటి పుస్తకం కూడా చూడాలని అనిపించదు. అంటే ఇప్పుడు అవన్నీ లేవనుకోండి, చెప్తున్నాను. ఎప్పుడు మనసు మారిపోయిందో మారిపోయింది, దాని మీదకి దృష్టి వెళ్ళదు. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అవి చూసే అలవాటు ఎలాగో లేదు, అవి పోయే ఏమీ లేదు. ఇంకప్పుడు ఈ లోపల మనకి స్వామీజీ వారు దొరకడము, లభించడము, మనకి భగవద్గీతలో పడిపోయాను. అంటే మనం భగవంతుణ్ణే ఆశ్రయించాలి, భక్తిని కూడా ఆయనే ప్రసాదిస్తాడు మనకి. అది చెప్పడానికి చెప్తున్నానండి. మనము గురువులని, భగవంతుణ్ణి ఏవేవో కోరుకుంటామండి, అసలు కోరుకోవాల్సింది ఇది, మెయిన్ ఇదన్నమాట అండి. అనన్య భక్తి నాకు ప్రసాదించని, జ్ఞాన
భక్తి జ్ఞాన వైరాగ్యాలు వీటిని మనం కోరుకుంటూ ఉండాలండి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు నాకు కలగని, పూర్ణమైనటువంటి భక్తి, పూర్ణ జ్ఞానము, పూర్ణ వైరాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో అని మనం తపిస్తూ ఉండాలి, అనుకుంటూ ఉండాలి. అప్పుడు కలుగుతుందండి. అది కలగలేదు కదా, కలిగాక చూద్దాంలే, ఎప్పుడో కలుగుతుందేమోలే, అట్లా కాదండి. మనం ప్రార్థిస్తూ ఉండాలి, నాకు అటువంటి భక్తి కలగని, అటువంటి భక్తి కలగని అని చెప్పి. తప్పకుండా ఏదో ఒక నాటికి అమ్మవారి అనుగ్రహం మన మీద పడుతుందండి. తప్పకుండా మనకి ఆ స్థితి కలుగుతుంది, తెలియకనే కలుగుతుంది. అది నేను అంటున్నా, మనం ఏదో కష్టపడి ప్రయత్నం చెయ్యక్కర్లేదు. ఇంకొకటి ఏంటంటే మనకి శివానంద లహరిలో ఈ భక్తి యొక్క మహిమ గురించి ఎన్నో శ్లోకాలు, మనం ఇదే చెప్తున్నాను, భగవంతుడి దగ్గర ప్రార్థించవలసింది ఇవే అన్నమాట అండి. ఈ శ్లోకాలన్నీ కూడా భక్తిపరంగా ఉంటాయి. ఆయన అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం అశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిహ కింతేన వపుష. అంటే ఓ శివ, నాకు ఏ జన్మైనా రాని, నరత్వం నేను మనిషినై పుట్టని, దేవుడినై ఉండని, లేదా ఏదో మృగామ్మనై పుట్టని, చివరికి చీమ కానీ దోమ కానీ క్రిమికీటక పశుపక్ష్యాది జన్మలో నాకు ఏది లభించినా పర్వాలేదు, కానీ నీ మీద నాకు ఎప్పుడూ భక్తి, నీ పాదారవింద స్మరణ ఎప్పుడూ నా మనసులో ఉండేలాగా నన్ను దీవించు స్వామి. ఇది మనం కోరుకోవాలండి. అందుకు చెప్తున్నానమాట. వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరోవా యః కశ్చిత్ భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవ భారంచ వహసి. నువ్వు బ్రహ్మచారివా లేదా గృహస్థువా, ఒక సన్యాసివా, యోగివా, ఎవ్వరికీ అక్కరలేదు. అది ఏదైనా పర్వాలేదు, నువ్వు ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా అయి ఉండొచ్చుగాక. నీ మనసులో శివుడు ఉన్నాడా, భక్తి ఉన్నదా, అది ఒక్కటే చెప్పు. అటువంటి భక్తి ఉన్నటువంటి వారికి శివుడే వాళ్ళ యొక్క భారాన్ని వహిస్తాడు. ఎంత చక్కటి శ్లోకాలు చూడండి. మనకు భగవద్గీతలో కూడా వస్తుంది, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. అనన్యంగా నిరంతరంగా ఎవరైతే ఆ భగవంతుణ్ణే స్మరిస్తూ ఉంటారో అటువంటి వారి యోగక్షేమాలను నేనే వహిస్తాను అని చెప్పారు పరమాత్మ. ఆ భక్తి కోసం మనం తపించాలండి. ఏవేవో కోరుతూ ఉంటాం, మనం ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం. ఇది కావాలి. మనిషి మానవ జన్మ ఎత్తినందుకు, సనాతన ధర్మంలో ఇటువంటి సందర్భంలో ఈ కాలంలో మనం జన్మించినందుకు అంటే అన్ని అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏదో పూర్వకాల యుద్ధాలు అటువంటి సమయాలలో అయ్యేది కాదు. ఇప్పుడు చక్కగా అవకాశం ఉన్నప్పుడు మనం ఒక మాట కోరడానికి తప్పే ఉందండి. మనం ఏవేవో కోరుతూ ఉంటాం కదా. నాకు చక్కటి భక్తి కలగని అని కోరుకుందాం. అది తర్వాత అయ్యింది కదా. నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను, చెప్పి నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాను. తర్వాత శ్లోకానికి ఎలాగో ఇదంతా సందర్భం కావాల్సి వస్తుంది. మనము ముందర మనలో ఉన్నటువంటి దోషాలని మనమే వెతికి పట్టుకుని తొలగించుకునే ప్రయత్నం చేయాలండి. ఎవ్వరూ మనకి ఈ పని చేసి పెట్టరండి. ఎంత మనం గురువుల దగ్గరికి వెళ్ళినా, ఏం చేసినా, ఎన్ని పూజలు తపాలు జపాలు చేసినా మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలని మనమే వెతుక్కుని వదిలించుకోవాలి. అది భక్తి ద్వారానైనా అవుతుంది, లేదా మనం ముందరే ఆ సాధన ప్రారంభించవచ్చండి. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. మనలో కొన్ని చెడ్డ గుణాలు ఉంటాయి. కోపం రావచ్చు, మనకి తొందరగా అసహనం ఉండొచ్చు, మొండితనం ఉండొచ్చు, లోపల ఒక మాట భావన చేసుకుంటూ బయటికి ఇంకొకలా ప్రవర్తన ఉండొచ్చు. ఇది చాలామంది అలా చేస్తూ ఉంటారండి. ఎందుకు వచ్చిన గొడవలే అని ఇష్టం ఉన్నా లేకపోయినా పైకి మాత్రం చాలా మంచిగా ఉంటూ ఉంటారు, లోపల వాళ్ళకి అంతగా ఏమి ఉండదండి. ఇవన్నీ ఈ కపట ప్రవర్తన అంటారండి దాన్ని. ఇవన్నీ వదిలించుకోవాలి. మౌనంగా ఉండడం అలవాటు చేసుకుంటే ఇవన్నీ తగ్గుతాయి. పోటీ స్వభావం, అతిగా స్నేహం చేయడం, ద్వేషము, ఇష్టం లేకుండా ఉండడము, చాలా పరిస్థితులు ఇవన్నీ ఏంటంటే సాధనకి చాలా పెద్ద పెద్ద అడ్డుగోడలండి. నేను ఇంతేనండి, నేను మారనండి అని అంటూ ఉంటామండి. సినిమా డైలాగ్కి బాగానే ఉంటుంది, కానీ సాధనకి ఎందుకు పనికిరానటువంటి భావన అండి అది. నిజం చెప్తున్నా. మారాలి, మనల్ని మనం మార్చుకోవాలి, మనం అభివృద్ధిలోకి వెళ్ళాలి. అభివృద్ధి అంటే మోక్ష సాధనలో ముందరికి కదలాలి. అంటే తప్పకుండా మనలో ఉన్న గుణాలు కొన్ని మనం మార్చుకుని తీరాల్సిందే. చాలా అడ్జస్ట్మెంట్గా ఎవరుంటారో వాళ్ళే చక్కటి సాధకులు అవ్వగలుగుతారండి.
ఫిక్స్డ్గా నేను ఇలాగే ఉంటాను అనుకునే వాళ్ళకి సాధనలో అంతగా ముందరికి వెళ్ళలేరండి. తగ్గించుకోవాలన్నమాట అవన్నీ కూడా. ఇంకొకళ్ళ పురోగతి చూసి ఓర్వలేనితనం, అసూయ, దోషాలు ఎంచడం అన్నమాట అండి అసూయ అంటే. ఇవన్నీ వస్తాయి తర్వాత శ్లోకంలో. నేను మామూలుగా లిస్టు ఇస్తున్నా, నాకు తోచినవి అనిపించినవి. గర్వము, విద్య, నాకింత వచ్చు కదా, నేను ఇంత నేర్చుకున్నాను కదా, భగవద్గీత నేర్చుకున్నాను, ఇవన్నీ తెలుసు నాకు అనే గర్వము. ఉదాహరణకి చెప్తున్నాను సుమా, అందము, నేను ఎంత అందంగా ఉన్నాను, నాకింత ధనం ఉన్నది, అలాగే నా పిల్లలు ఇంత గొప్ప గొప్పగా ఏవేవో సాధించారు, ఆ దాని గురించి కూడా మనకి గర్వం. అవునా? ఇలాంటివన్నీ కూడా మనల్ని మనం పొగుడుకునే లక్షణం. ఆత్మస్థుతి ఆత్మహత్యతో సమానము అని మహాభారతంలో వస్తుందండి. మనల్ని మనం ఎప్పుడూ కూడా మనం పొగుడుకుంటూ ఉండకూడదు, కించపరుచుకోవడం కూడా ఉండకూడదు. అందరూ భగవత్ స్వరూపులైనప్పుడు ఎక్కువ లేదు తక్కువ లేదు. స్వార్థం ఉండకూడదు, అబద్ధం పలకడం, అతిగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలండి మనం. ఇంకా చాలా ఉండుండొచ్చు, కొన్ని చెప్తున్నాను. వీటన్నిటిని మనం చక్కగా చూసుకుని నాలో ఏ గుణాలు ఉన్నాయి, అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది, టిక్ పెట్టుకోండి. అవునా? అప్పుడప్పుడు పోటీ స్వభావం ఉండొచ్చు నాకు, ఎస్ టిక్ పెట్టుకోండి. అప్పుడప్పుడు గర్వం వచ్చింది, టిక్ పెట్టుకోండి. ఇవన్నీ వదిలించుకోవాలన్నమాట అని చెప్పి మనం సాధన చేసుకోవాలి. నిజానికి ఎవరైనా ఈ గుణాలను అట్లీస్ట్ నేను తగ్గించుకుంటాను, భక్తి పెంచుకుంటాను అన్న అట్లీస్ట్ ఆ నిశ్చయం చేసుకున్నటువంటి వారికి నిజానికి టైం సరిపోదండి. మనకి ఎన్నో ఉన్నాయి మనం సరిదిద్దుకోవాల్సినవి, మనలో మనమే. ఇతరుల సంగతి పక్కన పెట్టండి, మనలో మనం వెతుక్కుని ఇవన్నీ సరిదిద్దుకోవడానికి సమయం సరిపోదు. ఒక ఆవిడ నాతో చెప్పారు, 12వ అధ్యాయం భక్తి యోగంలో ఒక శ్లోకం వస్తుందన్నమాట. అద్వేష్ట సర్వభూతానాం అని చెప్పి, ఎవ్వరి పట్ల కూడా ద్వేషం, అయిష్టము ఉండకుండా ఉండడము, అది మొట్టమొదటి భక్తులకు ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణంగా పరమాత్మ చెప్తారు. ఆ ఒక్క లక్షణం నాకు సాధన చేయడానికి 12 సంవత్సరాలు పట్టిందండి అన్నారు ఆవిడ. చూడండి, నేను ఆశ్చర్యపోయాను. మెమరైజ్ చేయట్లేదు ఆవిడ, మెమరైజ్ చేయలేదండి నేను. ఈ ఒక్క లక్షణం సాధించుకుందాం, తర్వాత శ్లోకం నేర్చుకుందాం అనుకుని ఆవిడ అక్కడే ఆగారట. 11 సంవత్సరాలు పట్టిందన్నారు. ఒక డైరీ పెట్టుకుని ఎప్పుడెప్పుడు ఎవరెవరిని ఆవిడ ఇష్టపడలేదో, ఎప్పుడు ఏ ఏ సందర్భాలు అవన్నీ చేసుకుంటూ అది పోగొట్టుకోవడానికి ఏం చేయాలని సాధన చేసి అలాంటి ఉన్నారండి. అంతటి చక్కటి భక్తులు ఉన్నారు. మనం ఆదర్శంగా తీసుకుని నేర్చుకోవాలన్నమాట. మన వల్ల అవ్వదులే అని అనుకుంటే ఎలాగో ఏది అవ్వదు. మనం ఏదో సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు చక్కగా ఇలా చేసుకోవచ్చు. అది ఇంకొకటి, సద్గ్రంథ పఠనం చేయాలండి. ఒక రామాయణం కానీ, అలాగే సత్సంగం ఒకటి ఉండాలి. మహానుభావుల యొక్క అంటే మంచి సత్పురుషుల యొక్క ఆశ్రయం ఉండాలంటే వాళ్ళతో కొంచెం సమయం గడిపేటటువంటి ఇది పెట్టుకోవాలి. సత్సంగం, ఎప్పుడూ మంచి కబుర్లు చదువుతూ ఉంటారు మహానుభావులే కాదు, మామూలుగా మనకి తెలిసిన వాళ్ళలో కూడా కొంతమంది నిరంతరం ఏదో చదువుకుంటూ అటువంటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. కొంచెం సమయం స్పెండ్ చేస్తూ ఉండాలి. మన మనసు మారుతుందండి. సత్సంగం అన్నమాట. సత్సంగత్వే నిస్సంగత్వం అని ఉన్నది కదా భజగోవిందంలో, అది పెట్టుకోవాలి. సద్గ్రంథ పఠనం ఒకటి, ఎవ్వరూ చెప్పక్కర్లేదు, ఆ గ్రంథమే మనకి గురువు. రామాయణం, నేను ఒక్కటి ఉదాహరణ చెప్పి నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాను. రామాయణం చదివాక తెలియకుండానే నా వాక్కులో తేడా వచ్చింది, మార్పు వచ్చేసిందండి. అంటే నియమం, అంటే హితంగా మాట్లాడడం, మితంగా మాట్లాడడము, అలాగే ఆడిన మాట తప్పకుండా ఉండడం, మాట మీద నిలబడేటటువంటి లక్షణము, అసత్యం పలకకుండా ఉండడం, ఇవన్నీ కూడా మీరు నమ్మరు, నేను చెప్తున్నాను. ఆ రామాయణం చదివాక నాకు ఎలా వచ్చిందో తెలియదండి. శ్రీరామచంద్రుల వారి యొక్క వైభవం అంతా రామాయణంలో ఉంటుంది కదా. ఆయన నడవడి అది చూస్తూ ఉంటే తెలియకుండానే మార్పు వచ్చింది. మాట ముందర మనం కంట్రోల్ చేసుకోవాలి అన్న విషయం చాలా, అది ఎవరూ చెప్పలేదు, నేను రామాయణం చదివాక కలిగింది. ఇట్లా ఎవరిదో విని కూడా కాదు. పుస్తకం రామాయణం ప్రతి శ్లోకము ఉన్నది మన దగ్గర ఉంటుంది. వాల్మీకి రామాయణము గోరఖ్పూర్ వాళ్ళది ఎవరు మీ దగ్గర ఉంటే కనుక తప్పకుండా చదవండి. ఏం జరుగుతుందండి అని అడగడం కాదండి, చదివితే తెలుస్తుంది ఏం జరుగుతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా దానివలన అత్యంత ప్రయోజనం మనకి. కాబట్టి ఇట్లా ఏదో ఒకటి మనం చేసి భక్తి కానీ మనలో ఉన్న దోషాలు పోగొట్టుకోవడం కానీ మనం చెయ్యాలి. అప్పుడే మనకి ఇంద్రియాలు వశంలోకి వస్తాయి. అది ప్రారంభంలో అర్జునుడు 54వ శ్లోకంలో ప్రశ్న వేశాడు, కిం భాష కా భాష అని
కిం ప్రభాషేత అని, కిం వ్రజేత, కిం ఆసీత 4 ప్రశ్నలు కదా. అందులో 4టికి సమాధానం, 3టికి సమాధానం ఇంతవరకు అయిపోయింది. కా భాష అన్న దగ్గర ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే 55, 56 శ్లోకాలండి. ఆయన యొక్క లక్షణాలన్నీ అక్కడ చెప్పారనమాట 55, 56లో. అలాగే ప్రభాషేత అనేటటువంటిది యస్సర్వత్రానభిస్నేహ, అదిగో అది నాభినందతి నద్వేష్టి, అది 57వ శ్లోకంలో. కిం ఆసీత, ఆయన ఎలా ఉంటాడు అంటే ఇదిగో ఇక్కడ యుక్త ఆసీత మత్పరహ, మత్పరహ ఆసీత, అదిగో అట్లా ఉంటాడు ఆయన ఆసీత అని. కిం ఆసీత అయింది. కిం వ్రజేత అన్నది ఒకటి మిగిలింది, అది చివరిలో 71వ శ్లోకంలో చెప్తారు. మొత్తం 4 ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు పరమాత్మ. అది ఇప్పుడు ఇంతవరకు ఇంద్రియ నిగ్రహం యొక్క ప్రాముఖ్యత చెప్పి, తప్పకుండా ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని చెప్పి, ఒకవేళ ఇంద్రియ నిగ్రహము లేకపోతే కలిగేటటువంటి అనర్థాలు, సర్వానర్థాలు కూడా ఎలా స్టార్ట్ అవుతాయి అని మానవుడి యొక్క పతనాన్ని గురించి, పతనానికి మూలం ఏమిటో చెప్తున్నారు. 2 శ్లోకాల్లో చెప్తారు. అవి 22, 62, 63. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. 2 శ్లోకాలు తాత్పర్యం చెప్పి వివరించుకుందాము. విషయాల గురించి ధ్యాయత ఆలోచిస్తూ ఉన్నటువంటి పుంసః మానవుడికి తేషు సంగః ఉపజాయతే, వాటి మీద ఆసక్తి, సంగము ఉపజాయతే ఏర్పడుతుంది. సంగాత్ కామః సంజాయతే, ఆ ఆసక్తి వలన కావాలి అనేటటువంటి కోరిక, కామః అంటే కోరిక, సంజాయతే కలుగుతుంది. కామాత్ కోరిక వలన క్రోధః అభిజాయతే, కోపము చెలరేగుతుంది లేదా జన్మిస్తుంది. ఇది 62వ శ్లోకము. 63 క్రోధాత్ సమ్మోహః భవతి, కోపము వలన, క్రోధము అంటే సంస్కృతంలో, తెలుగులో అర్థము కోపం అండి. మనకి తెలుగులో క్రోధము అన్న మాట ఉన్నది, కానీ సంస్కృతంలో క్రోధము అన్న మాటకి కోపము అని. కోపము వలన సమ్మోహః భవతి, మోహము కలుగుతుంది. సమ్మోహాత్ మోహము వలన స్మృతి విభ్రమః విస్మృతి కలుగుతుంది. స్మృతి భ్రంశాత్ విస్మృతి వలన బుద్ధినాశః బుద్ధి నశిస్తుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధి యొక్క నాశము వలన ప్రణశ్యతి, వ్యక్తి పతనమును పొందును. ఇది ఈ శ్లోకాల తాత్పర్యం. ఒక్కసారి చదువుతాను. విషయములను గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి మానవునికి వాటి యందు ఆసక్తి పుడుతుంది. ఆసక్తి వలన కోరిక, కోరిక వలన కోపము జనిస్తాయి. కోపము వలన మోహము, మోహము వలన విస్మృతి, దాని వలన బుద్ధినాశము, బుద్ధినాశము వలన సర్వనాశము అగును. అష్టాంగ అయోగము అని చెప్పి చెప్తారు. పతనానికి డౌన్ఫాల్ అంటారు, అవరోహణ, కింద పడిపోయే స్టెప్స్ అనమాట అండి. 8 స్టెప్స్లో మనిషి ఎలా పతనమైపోతాడో ఈ శ్లోకంలో చెప్పారనమాట. శ్లోకాలలో మొట్టమొదటిది విషయ చింతనము, 2వది సంగము, 3 కామము, 4 క్రోధము, క్రోధము నుంచి సమ్మోహము, తర్వాత స్మృతి భ్రంశము, బుద్ధినాశము, సర్వనాశము, మొత్తం 8 అండి. ఇంగ్లీష్ మాటల తర్వాత చెప్తాను వీటికి. విషయ చింతనం, ఇంద్రియాలను గ్రహించేటటువంటి వాటిలో, మన ఇంద్రియాలన్నిటినీ గ్రహిస్తూ ఉంటాయి. వాటిలో ఏదో ఒక దాని పట్ల ఒకానొక సమయంలో మన మనస్సు ఆకర్షితం అవుతుంది, దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అది విషయ చింతనము అంటే. ఆ ఆలోచన కలుగుతూ ఉన్నప్పుడు సంగం అంటే ఏంటంటే ప్రీతి కలుగుతుంది, అది ఇష్టం అవుతుంది అన్నమాట అండి. ప్రీతి, ఆసక్తి అంటారు దాన్నే. అక్కడి నుంచి కావాలి అని అనిపిస్తుంది, అదే కామము అంటే. ఈ 3 స్టెప్స్ ఇక్కడ ఏదైనా మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఈ లోపల చేసుకోవాలి, ఇంకా అక్కడ నుంచి మన చేతిలో ఉండదండి, వెంటనే దిగజారిపోతాం. అందుకే కోరికలను ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ అని అన్నారు. కోరికలు పూర్తిగా నిశ్శేషంగా పోవాలి. ఏదో 1, 2 కోరికలు ఉన్నాయండి నాకు జీవితంలో, అన్నీ తీరిపోయాయండి భగవంతుడి దయ వల్ల, ఆ 2 కూడా తీర్చేసుకుంటానండి అంటే అలా కాదండి. కోరికలు
ఎప్పటికైనా వ్యసనాలుగా మారచ్చు అనమాట. కాబట్టి ఒక్క కోరిక కూడా ఉండకుండా ఉండడమే సాధన. అందుకే మొట్టమొదట అది చెప్పారు పరమాత్మ. అది కావాలి అని అనిపిస్తుంది కామము. ఇప్పుడు ఆ కామము ఒకవేళ కనుక కుతశ్చిత్ ప్రతిహతాత్ క్రోధ అభిజాయతే, కోరింది మనకి దొరకలేదనుకోండి, లభ్యం కానప్పుడు కోపం వస్తుంది, లేదా దుఃఖం వస్తుంది, తీవ్రమైనటువంటి సంతాపం వస్తుంది. కోపం కానీ దుఃఖం కానీ. కోరింది దక్కిందనుకోండి, లోభం వస్తుంది, ఇంకా ఇంకా ఇలాంటివే అనుభవించాలి అనేటటువంటి గ్రీడ్ అంటారు, లోభం వస్తుంది. కాబట్టి కోపానికి అక్కడ క్రోధం అన్నమాట ఇవన్నీ కలుపుకోవచ్చు. దాని వలన ఏం జరుగుతుంది? సమ్మోహము ఏర్పడుతుంది. సమ్మోహము ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా మనం భాష్యాన్ని పెట్టుకుని చదువుదాం. అవివేక కార్యాకార్య విషయ క్రుద్ధో హి సమ్మూఢ సన్ గురుమపి ఆక్రోశాత్. కోపము నుండి సమ్మోహము కలుగుతుంది అంటే అవివేకం అండి. చేయకూడనిది చేయదగినది అనేటటువంటి వివేకాన్ని కోల్పోతాం. డిస్క్రిమినేటింగ్ ఎబిలిటీ పోతుంది. విచక్షణ అంటారు చూసారా, లేదా అవివేకం ఏర్పడుతుంది అని అనుకోండి. తర్వాత విచక్షణ, అవివేకం కలుగుతుంది అంటే చేయకూడనిదేదో చేయదగిందేదో అనేటటువంటి వివేకం మన మనస్సు కోల్పోతుంది అనమాట. కోపం వచ్చినవాడు ఎవరినీ లెక్క చేయడు, గురువు ఎదురుగుండా ఉన్నా కానీ కూడా నిందిస్తాడు చూసారా. అది ఆ కోపము కొంతమంది వ్యక్తపరచరు, లోపల పగలా మారుతుందండి. ఇవన్నీ రకరకాలైనటువంటి మనలో అందరూ కోపాన్ని వచ్చిన వెంటనే వ్యక్తం చేయరు, పైకి కంట్రోల్ చేసుకుంటారు, కానీ లోపల తీవ్రమైనటువంటి పగగా ఉంటుంది. అదనమాట. సో ఏదైనా కానీ దాని వలన సమ్మోహం ఏర్పడుతుందన్నమాట. అంటే అర్థమైంది కదా, అవివేకము. దాని వలన సమ్మోహము వలన స్మృతి విభ్రమ. అంతవరకు శాస్త్రము ఆచార్యులు చేసినటువంటి ఉపదేశాల వలన మనకి ఎన్నో సంస్కారాలు, ఎన్నో తెలుస్తాయి విషయాలు. ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు సంస్కారాలు అంటారు, అవన్నీ కూడా మర్చిపోతాం. శాస్త్ర ఆచార్య ఉపదేశాహిత సంస్కారజనితాయా స్మృతే స్యాత్ విభ్రమ. అర్థమైంది కదా, మర్చిపోతాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలను పసిపిల్లలను కొట్టకూడదు అని మనకి తెలుసు, కానీ ఆ కోపం వచ్చినప్పుడు అవివేకం వలన ఏం జరుగుతుందంటే ఆ సమయంలో గుర్తుకు రాదు. అయ్యో హింస చేయకూడదే, పిల్లలు లేదా ఆడవాళ్ళని స్త్రీలని హింసించకూడదే అనేటటువంటి పోతుందన్నమాట అండి. ఆ కోపంలో మనము ఎంతైనా హింసించడానికి సిద్ధమైపోతాం. తెలుసు, మామూలుగా అయితే తెలుసు, కానీ ఆ సమయంలో గుర్తుకు రాదు. విచక్షణ కోల్పోవడం అంటే ఇదే స్మృతి విభ్రమ అంటే. దానివల్ల ఏం జరిగిందంటే బుద్ధి నాశం, బుద్ధేహ నాశ. కార్యాకార్య విషయ వివేక యోగ్యత అంతఃకరణస్య బుద్ధేహ నాశ. బుద్ధి ఏం చేస్తుందంటే ఏది చేయదగినది ఏది చేయకూడనిది అనేటటువంటిది తెలుస్తూ ఉంటుందండి, నిశ్చయించుకుంటూ ఉంటుంది బుద్ధి. అటువంటి నిశ్చయించే శక్తి కోల్పోతాం. అది ఇంగితము అంటారు చూసారా, ఇంగితాన్ని కోల్పోతాం. ఇక తర్వాత ఏమైంది? ప్రణశ్యతి అన్నారు. పురుషార్థ అయోగ్య భవతి. బుద్ధినాశం వలన ఆ వ్యక్తి నశిస్తాడు. నశించడం అంటే పోతాడని కాదండి, నశించడం అంటే ఏంటంటే బుద్ధి వివేకంతో ఉన్నప్పుడే మనిషి మనిషిగా ఉంటాడు, లేకపోతే పశువుతో సమానమైపోతామండి. బుద్ధి ఉన్నది కాబట్టే మనం మనుషులం, మనం పశువులు కాకుండా ఉన్నాం. ఎప్పుడైతే బుద్ధి కోల్పోతామో, బుద్ధి యందు ఆ కార్యాకార్య విచక్షణ పోయిందో వెంటనే పశువులతో సమానమైపోతాము, పురుషార్థానికి అయోగ్యులం అవుతాం. అదే సర్వనాశం అంటే. మనిషి మనిషిగా లేకపోవడమే కదండి సర్వనాశము, పశువులుగా దిగజారిపోవడం అదనమాట. ఇది 8 స్టెప్స్లో మనకి చెప్పారు ఎలా మనిషి పతనానికి గురవుతాడు అనేది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, 2 చెప్పుకుందాం. ఒకటి ముందర మనకి పురాణాలలో వచ్చేటటువంటిది. దత్త దర్శనములో కార్తవీర్యార్జునుడి కథ వస్తుంది. దత్తాత్రేయ స్వామి వారి ప్రియ శిష్యుడు కార్తవీర్యార్జునుడు, 1000 చేతులు కలవాడు అని మనకి ఇతర పురాణాలలో కూడా ఉన్నది ఈయన గురించి. ఈ కార్తవీర్యార్జునుడు ఒకనాడు ఇంకొక దేశం మీద యుద్ధానికి వెళ్ళి ఎంతో సైన్యంతో అలసిపోయి అడవిలో ఒక అడవి గుండా ప్రయాణం చేస్తుంటే అక్కడ సమీపంలో జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది. ఈ జమదగ్ని మహర్షి పరశురాముడి యొక్క తండ్రి గారు అనమాట అండి. ఆ జమదగ్ని మహర్షి అక్కడ ఆశ్రమం ఉన్నది, దర్శనం చేసుకుందాము అని చెప్పి ఆయన మిట్ట మధ్యాహ్నం ఆ సమయము అలసిపోయి ఉన్నాడు కొంచెము, అయినా కానీ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే అతిథి ఆ సమయానికి వచ్చాడు. ఆ జమదగ్ని మహర్షి వెంటనే అన్నారు, మీరందరూ కూడా ఇక్కడే ఉండి ఆతిథ్యాన్ని స్వీకరించి ఏదైనా ఆ భోజనము చేసి బయలుదేరండి అని చెప్పాడు.
చెప్తే కార్తవీర్యార్జునుడు అన్నాడు, ఎలా అవుతుందండి, నాకు ఎంతో సైన్యంతో వస్తున్నాను నేను, మీరా అడవులలో ఉండేటటువంటి మహర్షులు, మీకు అంతటి విందు భోజనాలు ఏర్పాటు చేసేటటువంటి స్తోమత ఉండకపోవచ్చు అని మనసులో అనుకుంటూ పైకి ఏమన్నాడంటే, వద్దులేండి మేము వెళ్ళిపోతామన్నాడు. లేదండి తప్పకుండా స్వీకరించండి అని చెప్పి జమదగ్ని మహర్షి ఏం చేశారంటే, అందరినీ పిలిపించి ఆ సైన్యాన్ని మొత్తం కూడా పిలిపించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి, సురభి అని ఆయన దగ్గర ఒక చక్కటి గోవు ఉన్నదన్నమాట. కామధేనువు జాతికి చెందినటువంటి చక్కటి గోవు, ఎంతో అందంగా ఉందిట. ఆ గున్న ఆవు అంటారు చూసారా, అలా చక్కగా గజ్జెలు అవి కట్టి, అది సురభిని పిలిచిన వెంటనే ఆ సురభి అక్కడికి వచ్చి నిలబడి, నేను అనుకున్నాడు ఎవడో ఆశ్రమంలో ఎవరో ఒక ఆవిడికి చెప్తున్నారేమో వంటలు ఏర్పాటు చేయమని అని అనుకున్నాడు. చూస్తే చక్కటి ఆవు వచ్చింది. ఆవు వచ్చి నిలబడితే, అమ్మ సురభి, మనకి ఇంతమంది అతిథులు వచ్చారు సమయానికి, వీళ్ళందరికీ విందు ఏర్పాటు చేయాలి చూడమ్మా అని అన్నారు. వెంటనే ఆ సురభి అలా వెళ్ళింది. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎంతోమంది అప్సరసలు లాంటి స్త్రీలు వచ్చారు. అందరూ అన్నీ ఏర్పాటు చేసేసారు, అక్కడ విస్తరలు వేసేశారు, అన్నీ వడ్డించేశారు. ఎంతో షడ్రసోపేతంగా అక్కడ భోజనాలు అందరికీ, సైన్యానికి మొత్తం అందరికీ వడ్డించేటప్పటికి ఆ సైన్యం అంతా పొంగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందబ్బా, ఎంత చక్కగా ఉన్నాయి పదార్థాలు అని చెప్పి అందరూ ఇష్టంగా తిన్నారు. ఇదంతా చూసి కార్తవీర్యార్జునుడికి కొంచెము, ఇదిగో ఇదండి, ఇక్కడ నుంచి మనం కథ చెప్పుకుందాం. ఆ ఆవు యొక్క వైభవాన్ని గురించి ఆలోచన చేశాడు, చూశాడు కదా. ఆ ఆవుదే మొత్తం ప్రభావం అంతాను ఈ మహర్షి యొక్క తపోమహిమ అని అనుకోవట్లేదు. ఈయనదేముంది, ఈయనకేమీ లేదు, అంత ఆవులో ఉన్నది శక్తి అంతా అని చెప్పి ఆవు గురించి ఎలా అది ఇవన్నీ సమకూరుస్తున్నది ఆవు అని చెప్పి ఆవు గురించినటువంటి ఆలోచన చేయడం ప్రారంభించాడు ఆ సురభి ఆవు. ఇదిగో ఇదండి, మొట్టమొదట ధ్యాయత విషయాన్ ధ్యాయత ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడేమైంది, ఆయనకి ఆసక్తి పెరిగి కావాలి అని అనిపించింది. ఈ ఆవు ఈయన దగ్గర ఎందుకు, నా దగ్గర ఉంటే అందరికీ ఉపయోగపడుతుంది, నేను ఈ దేశపు మహారాజుని కదా అని చెప్పి కావాలి అని అనిపించిందండి. ఈయన అసలు ఈ జమదగ్ని మహర్షి ఆవుని నాకు చూపించడానికి కారణం కూడా అదేను. ఆయన చాలా నా దగ్గర గొప్పలు చూపిద్దాం అనుకున్నాడు. ఇక చూడండి, అవతల వారి యొక్క మంచి గుణాలు కూడా చెడ్డగా కనిపించడం ప్రారంభించాయి. ఎప్పుడైతే మనస్సులో ఈ కామము ఆసక్తి బయలుదేరాయో, సంగము చూడండి ఎలా అయిపోతుందో మనస్సు. ఆయన సమయానికి వచ్చినటువంటి అతిథుల్ని సత్కరిద్దాము అని చెప్పి జమదగ్ని మహర్షి ఎంతో సాత్వికమైనటువంటి స్థితిలో ఆయన ఉంటే, జమదగ్ని ఈయనకి ఎలా అర్థమైందంటే కార్తవీర్యార్జునుడికి, ఈయన చాలా గొప్పలు పోదామని నా దగ్గర కావాలనే ఇలా చేశారు అని నిందారోపణ. గుణములు ఉన్న చోట, చక్కటి సద్గుణములు ఉన్నా కానీ కూడా వాళ్ళల్లో దోషాలు లెక్క పెట్టడం అంటారు చూసారా, అసూయ అంటే అదేనండి, నిందారోపణ అన్నమాట. అది దోషాలు వెతకడం. అలా వెతికి కోపం ఎక్కువైపోయింది, ఆయన కోపం వస్తోంది, ఇంకా కావాలి అని అనిపించింది. ఆయన్ని అడిగాడు, ఇలాంటి ఆవు మీ దగ్గర ఉండడం కంటే మా రాజులం కదా ఈ దేశానికి మా దగ్గర ఉంటే ఎక్కువ ఉపయోగం అండి అని అన్నాడు. అనేటప్పటికి వెంటనే మాకు ఇస్తారా అని అడిగాడు. వెంటనే జమదగ్ని మహర్షి అన్నారు, అయ్యో బ్రాహ్మణుల దగ్గర నుంచి ఇలా అడుగుతున్నాడే ఈ రాజుగారు అని చెప్పి, ఎలా ఇస్తానండి, ఇది మొత్తం మా ఆశ్రమంలో అందరికీ కూడా జీవనాధారం ఈ ఆవు ఒక్కటే. యజ్ఞయాగాదులు ఎప్పుడు నిరంతరం చేస్తూ ఉండే వాళ్ళకి ఆవు పాలు అవి కావాలి కదండి, కాబట్టి ఇది మాకు జీవనాధారము, దీన్ని మీరు అడుగుతున్నారే అని అడిగాడు. జమదగ్ని మహర్షి అన్నాడు. ఆయనకి కొంచెం కోపం రావడం ప్రారంభించింది. మీకు ఉత్తినే తీసుకొని లేవయ్యా, అప్పటికే మాటలు చూడండి, లేవయ్యా అని అనేస్తున్నాడు. గౌరవం తగ్గిపోయింది, అప్పటికే కోపం వచ్చేస్తోందన్నమాట. తగ్గిపోయి ఆయన అన్నాడు, మీకు కావాలంటే దీనికి బదులు రెట్టింపు ఎన్నో వేల గోవులు నీకు ఇస్తాను అని అనేటప్పటికీ జమదగ్ని మహర్షి అన్నారు, అయ్యయ్యో ఇలా బిజినెస్ కాదు కదా ఇది, ఆవుని అమ్మకూడదు, చాలా దోష మాటలు మాట్లాడుతున్నావు నువ్వు మహారాజా, తప్పు. ఇది ఆ అమ్మకం కాదు కదా, ఇది ఇచ్చి అది తీసుకోవడానికి దానికి తప్పు చేస్తున్నావు నువ్వు, జాగ్రత్త, బ్రాహ్మణుల యొక్క సొత్తుని ఆశించకూడదు అని గుర్తు చేశాడు, ధర్మాన్ని గుర్తు చేశాడు. అయినా కానీ కూడా లెక్క చేయలేదు, అప్పటికే అయిపోయింది. సమ్మోహము స్మృతి విభ్రమము జరిగిపోయిందండి. అంటే చేయొచ్చా చేయకూడదా అనేటటువంటిది ఆలోచించలేదు. ఎదురుగుండా ఉన్నది గురుతుల్యులు మహర్షులు అని కూడా ఇక లెక్క చేయలేదు. అవివేకం వచ్చింది, సమ్మోహం అంటే అదే అండి. అప్పుడు ఏం చేశాడు ఆయన, ఇంకా ఆగ్రహం వచ్చేసి నేను బలవంతంగానైనా తీసుకుపోతాను అని చెప్పి ఎదిరించాడు. ఇంకా జమదగ్ని మహర్షి ఏమీ మాట్లాడలేదు, ఆయన తపస్సు మౌనంగా ఉండిపోయాడు. ఆ ఆవుని పిలిచి, తల్లి నువ్వు వెళ్ళు, నేను నిన్ను రక్షించలేను, నువ్వు వెళ్ళు ఇతనితో, లేకపోతే నిన్ను హింసిస్తాడు అని చెప్పి జమదగ్ని మహర్షి చెప్తే సురభి పాపం మాట్లాడకుండా వెళ్ళిపోయింది.
అలా వెళ్ళిపోతూ ఉంటే ధారాపాతంగా ఆవు కంటిలోంచి నీళ్లు గారుతూ ఉన్నాయట. అలాగే పట్టుకెళ్ళిపోయాడు ఈ రాజుగారు. ఎంతో సంతోషంగా నేను దక్కించుకున్నాను అని పట్టుకెళ్ళిపోయాడు. బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించకూడదు, గోవుల్ని రక్షించాలి, బాధ పెట్టకూడదు, ఇవన్నీ తెలుసు. ఆ మహారాజు ఎంతో ధర్మాత్ముడు. అంతవరకు 60,000 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన. అయినా కానీ కూడా ఆ సమయంలో చూడండి ఎలా అయిపోయిందో. ఒక్కొక్కటి గుర్తుంది కదా. ముందర ధ్యానము, ఆలోచన చేశాడు, తర్వాత ఆసక్తి, తర్వాత కావాలి అని అనిపించింది, అక్కడి నుంచి క్రోధం బయలుదేరింది, ఇక తర్వాత చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేటటువంటి వివేకము కోల్పోయాడు, ఇక విచక్షణ కూడా పోయింది. ఆ బలవంతంగా ఆవుని లాక్కుని వెళ్ళిపోతుంటే ఆవు ఎంతో దుఃఖించింది. ఆ వెంటనే అనుకున్నాడు. తర్వాత ఆయన కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆయనకి చేసినటువంటి దోషం వెంటనే తెలిసింది. తెలిసి అయ్యయ్యో ఎంత మహాపాపం చేసేసాను అని అనుకున్నాడు. కానీ ఇంకా వెళ్ళిపోయాడు, అయిపోయింది కదా. అదే బలవంతంగా తీసుకుని వెళ్ళడమే బుద్ధి నాశము. ఇక ఏమైందండి, సర్వనాశనం అయిపోయాడు, మహాపాపం చేసేసాడు. అంతటి గోవుని ఎప్పుడైతే బాధ పెట్టాడో అది ఆ పాపము సాక్షాత్తు ఆయన దత్తాత్రేయ స్వామి శిష్యుడు, ఆత్మజ్ఞాని కూడా అయినా కానీ కూడా ఎలా జరిగిందో చూడండి. అందువలననే పరశురాముడు ఈ లోపల ఇదంతా జరుగుతున్నప్పుడు పరశురాముడు ఆశ్రమంలో లేడాయన. ఆయన తిరిగి వచ్చి జరిగింది తెలుసుకున్నాడు. ఆశ్రమం అంతా ఎంతో విషాదంతో నిండిపోయి ఉంటే ఇలా ప్రియమైనటువంటి ఆవు సురభి లేదే అని తెలుసుకుని వెంటనే యుద్ధానికి వెళ్ళి కార్తవీర్యార్జునుని సంహరించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ కథ మళ్ళీ తర్వాత అండి. ఇక్కడ నుంచే మొత్తం ప్రారంభమైంది. 21 సార్లు పరశురాముడు క్షత్రియులందరినీ సంహారం చేయడానికి కారణం ఈ కార్తవీర్యార్జునుడితో వచ్చినటువంటి వైరం అండి. తప్పు చేసి ఉన్నాడు కాబట్టి ఆ కార్తవీర్యార్జునుడు ఆయన్ని యుద్ధం చేసి సంహరించి ఆ ఆవుని తిరిగి ఆయన ఆశ్రమానికి పట్టుకెళ్ళాడు. అయితే ఇంక తర్వాత కథ ఉన్నది. ఆ కార్తవీర్యార్జునుడి పుత్రులు వీళ్ళందరి మీద, బ్రాహ్మణుల మీద ద్వేషాన్ని పెంచుకుని జమదగ్ని మహర్షిని ఒకనాడు సంహరించేశారు, ఈ పరశురాముడు లేని సమయం చూసుకుని. అందుకు పరశురాముడు తండ్రిని సంహరించారు అని చెప్పి ఈ దుష్ట క్షత్రియులు లేకుండా భూమినంతా నేను క్షాళనం చేస్తాను అని చెప్పి ఆయన 21 సార్లు భూమండలాన్ని మొత్తం తిరిగారు. ఎందుకంటే ఆయన తల్లి రేణుకాదేవి 21 సార్లు పిలిచింది, రామా రామా రక్షించు అని చెప్పి ఆ తండ్రిని వాళ్ళు సంహరిస్తుంటే అందుకు ఆయన అలా చేశారు. ఇంత కథకి కారణం ఎక్కడొచ్చిందండి? ఆ ఆలోచన ధ్యాయత విషయాన్ని నుంచి పుట్టింది. చూసారా, ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నామంటేనే కంట్రోల్ చేసుకోవాలి. అమ్మో ఆలోచన రాకూడదు నాకు, వెంటనే అది ఆసక్తిగా మారి కోరిక జనిస్తుంది. ఇంకా అక్కడ నుంచి ఏం తప్పులు చేస్తామో తెలియదు. ఇప్పటి కాలంలో ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. పిల్లవాడు ఉంటాడు, మామూలుగా మంచి చక్కగా చదువుకునేటటువంటి పిల్లవాడే. ఎప్పుడో ఒకసారి స్నేహితులతో ఏ సినిమాకో పట్టుకెళ్ళారనుకోండి, వెళ్తాడు. ఏమవుతుందండి, మొట్టమొదటి సినిమా చూస్తాడు, 2-3 సార్లు చూసేటప్పటికే సినిమా గురించిన ఆలోచన అదంతా ప్రారంభం అవుతుంది. ఇక ఏమవుతుందండి, ఆసక్తి పెరిగిపోతుంది, తీవ్రమైనటువంటి కోరిక, ఎప్పుడూ సినిమాలు చూద్దామని అనిపిస్తుంది. ఫేవరెట్ యాక్టరో ఎవడో వస్తాడు, ఇంకక్కడి నుంచి ఆసక్తి తీవ్రమైనటువంటి కోరికగా మారుతుంది. తల్లిదండ్రులు నివారించినా డబ్బులైనా దొంగిలించి వెళ్ళిపోతాడు సినిమాకి. సినిమాలు చూడడమే అలవాటుగా పెట్టుకుంటాడు. అవునా? ఇక ఏమవుతుందండి, చదువు ఉన్నా లేకపోయినా, రేపు ఎగ్జామ్ ఉందనుకున్నా కూడా తనకిష్టమైనటువంటి యాక్టర్ సినిమా వచ్చిందంటే అక్కడికి వెళ్ళిపోతాడు ఫస్ట్ షోకి. ఏమైందంటే పతనం అయిపోవట్లేదా? జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు కదా. కాబట్టి ఏ కాలంలోనైనా ఇదే క్రమం అండి. మనం పతనం అయిపోవడానికి. మీకు ఉదాహరణకి 2 చెప్పాను, ఇలా ఎన్నో ఉన్నాయి. నేను చాలా సంవత్సరాలు ఈ 2 శ్లోకాలని ప్రింట్ చేయించుకుని మా ఇంట్లో గోడకు అంటించుకున్నాను. కనబడుతూ ఉంటాయి, పెద్ద అక్షరాలతో ప్రింట్ చేయించి ధ్యాయతో విషయాన్ పుంసహ ఇక్కడ నుంచి పెట్టాను. మా ఇంట్లో హాల్లో ప్రింట్ ఉండేది, తర్వాత పెయింటింగ్లు అవి వేసినప్పుడు తీసేసాను. కానీ చాలా ఏళ్ల క్రితం. ఎందుకు చెప్తున్నానంటే అంతటి ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తుంటే మన దృష్టి ఈ శ్లోకం మీదకి వెళ్తే అమ్మో అని చెప్పి వెనక్కి వస్తాం. అట్లీస్ట్ నిగ్రహించుకోవడం అలవాటు అవుతుంది. లేదంటే మన వల్ల ఎన్నో తప్పులు జరిగిపోవడానికి ఇదే ఈ పతన క్రమమే కారణమైపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. అది దీనికి కూడా మళ్ళీ సాధన ఏమిటంటే, ముందు చెప్పాను కదా, దుస్సాంగత్యాన్ని వదలాలండి. సత్సంగత్వే నిస్సంగత్వం ఇందాకే చెప్పాను కదా. అసోసియేషన్, మనం ఎప్పుడూ కూడా మన యొక్క ఫ్రెండ్షిప్ కానీ మన యొక్క అసోసియేషన్ కానీ మంచి వాళ్ళతో ఉండేలాగా చూసుకోవాలి. పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయాలి. నాన్న నీకు ఎటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఇది మనం అడిగి తెలుసుకుంటూ ఉండాలండి పిల్లల దగ్గర నుంచి.
చేస్తున్నారు, ఎంతోమంది అలా ఉన్నారు. మనం గుర్తు తెచ్చుకుంటున్నాం అంతే, ఇలా ఉండాలి సుమా అని చెప్పి. ప్రయత్నపూర్వకంగా పుణ్యస్థలాలకు వెళ్ళాలి, ఆశ్రమాలకి పిల్లల్ని తీసుకుని వెళుతూ ఉండాలి. ఎప్పుడూ కూడా టీవీ సీరియల్స్ అవే కాకుండా చక్కగా ఇటువంటి మంచి అలవాట్లు కూడా చేయాలండి. సత్సంగము ఎంతో మనల్ని మారుస్తుంది. అందుకే చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగం వల్ల నిస్సంగం వస్తుంది. అదే కదా, సంగాత్ సంజాయతే కామహ అని అన్నారు. ఆ సంగం పోతుందన్నమాట, నిస్సంగం అవుతుంది, నిస్సంగులం అవుతాం. నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహం పోతుందంటే అజ్ఞానం నశిస్తుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలం అవుతుంది మన మనస్సు. నిశ్చలతత్వే జీవన్ముక్తి, ఆ నిశ్చలం అవ్వడమే జీవన్ముక్త స్థితి. చక్కగా చెప్పారు మనకి భజగోవింద శ్లోకాల్లో. కాబట్టి మనము అభ్యాసం చేయాలి, సత్సంగాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి జీవితంలో. మనము మన పిల్లలకి కూడా అలవాటు చేయాలి, మంచి వాళ్ళతో ఎప్పుడు గడపడం, భక్తులతో అండి, సత్పురుషులతో. సత్సంగత్వం అంటే అది, సత్పురుషులతో మనం స్నేహాన్ని పెంచుకోవాలి. నిరంతరము భగవద్భక్తి ఉన్నటువంటి వారు, ఎప్పుడూ భక్తిగా ఉండేటటువంటి వారి యొక్క సంగత్వాన్ని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి వాళ్ళు మనకి లభిస్తే ఎంతో ధన్యమైపోతుంది మన జన్మ. ఎందుకంటే వాళ్ళతో పాటు మనం కూడా ఉద్ధరింపబడతాం అన్నమాట. అది ఇంకొకటి, అట్లీస్ట్ మనం ఇట్లాంటి చక్కటి ఆశ్రమాలకి వెళుతూ ఏదో ఒక సేవ చేసుకునే ప్రయత్నం చేయాలండి. ఆఖరికి మహాత్ములు నడయాడేటటువంటి ప్రదేశాన్ని ఊడ్చడం కూడా ఎంతో మనకి మనస్సుకి, అది మనకి తెలియకుండానే మనలో మార్పును తీసుకొచ్చేటటువంటి మహత్తరమైనటువంటి లక్షణం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటివి మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ చింతన పెంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ కోరికల గురించి ఇంకొక విషయం చెప్తాను. పతన్నపి నరః కూపే యథా మధుకణే రతః తథా సంసారమగ్నోయం రతోదార సుతాదిషు. కోరికల గురించి ఒక్క మాట తన ముందర శ్లోకంలో చెప్పలేదప్పుడు. ఒక వ్యక్తి అడవిలో వెళ్ళిపోతున్నాడట. పాతకాలం అని చెప్పుకోండి, ఇప్పుడు అడవులు అవి లేవు, కానీ నడిచి వెళ్ళిపోతుంటే దారిలో చూసుకోలేదు, ఒక బావి ఉన్న, దిగుడు బావి అంటారు కదా, దిగుడు బావిలో పడిపోయాడు. అది ఎండిపోయినటువంటి దిగుడు బావి. పడిపోతూ పడిపోతూ ఒక కొమ్మ ఉన్నది, చెట్లన్నీ బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అక్కడ ఆ దిగుడు బావిలో ఒక కొమ్మ ఉంటే, వేరు ఏదో ఒక చెట్టు యొక్క కొమ్మ, ఆ కొమ్మని పట్టుకుని వేలాడుతున్నాడు కింద పడిపోకుండా. ఆ కిందన పావులు ఉన్నాయి, కనబడుతున్నాయి అతనికి, బుసలు కొడుతూ పావులు ఉన్నాయి. ఇతడేమో ఆ కొమ్మని పట్టుకుని వేలాడుతున్నాడు. ఆ కొమ్మని 2 ఎలకలు వచ్చి కొరికేస్తున్నాయిట. అయితే అలా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం చెయ్యాలండి? ఆ తొందరగా ఎలకలు దాన్ని పూర్తిగా కొరికేసే లోపులోనే బయటికి అందుకోవాలి కదా, పైకి వెళ్ళిపోవాలి. ఎలాగైనా బావి నుంచి బయటపడే యత్నం చేయాలి. అతను ఏం చేస్తున్నాడంట, ఇదంతా కోలాహలం జరిగినప్పుడు పక్కనే ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు మీద ఒక పుట్ట ఉంది, తేనె పుట్ట. అది కదిలి అందులోంచి తేనె చుక్కలు రాలుతున్నాయి. ఎక్కడ రాలుతున్నాయంటే ఈ వేలాడుతున్న మనిషి యొక్క ముక్కు మీద రాలుతున్నాయట. ఇతనేం చేస్తున్నాడు, ఆ నేలికని ముక్కుకి తగిలించుకుని అది నాకుదామని చూస్తున్నట్ట. అలా పైకి నేలికని పెట్టుకుంటూ ఆ చిన్న ఆ తేనె యొక్క ఆ తీపిదనాన్ని ఆస్వాదిద్దామని చూస్తున్నట్ట. ఇది ఈ శ్లోకం యొక్క, ఇది మహాభారతంలో వస్తుంది. స్వామీజీ వారు చెప్పారు, అన్నిటికీ అర్థం ఉన్నదనమాట అండి. ఆ ఎలకలు ఏమిటంటే ఏవో కాదు, కాలం, ప్రతిరోజు పగలు రాత్రి రూపంలో వచ్చి మన యొక్క ఆయుర్దాయాన్ని కొరికేస్తున్నాయి. ఇట్లా కిందనున్నటువంటి పావులే మరణం అన్నమాట. ఎప్పటికైనా మనం మరణించాలి కదా. ఈ సమయంలో మనం ఏం చేయాలండి, ఎలాగన్నా ఇందులోంచి బయటపడిపోవాలి అని అనుకోవాలి. కానీ ఆ అరణ్యం ఏదో కాదు, ఈ సంసారమే, ఈ జగత్తే అరణ్యం. ఇట్లా చాలా ఉన్నది, దానికి అర్థము పెద్ద కథ. నేను కొంచెం విషయం చెప్పాను అంతే. మనము ఏం చేస్తున్నాం అంటే ఈ సమయంలో ఎలాగైనా మనం ఇందులోంచి బయటపడే మార్గం వెతుక్కోకుండా ఆ చిన్న తేనె చుక్కల గురించి అది నాకుదామని ప్రయత్నిస్తున్నాం. అదే ఇంద్రియ విషయాలు, ఆ కోరికలని భోగాలని అనుభవించాలని మన యొక్క కోరికలు ఉన్నాయి చూసారా, అదే తేనె నాకడం లాంటిది. ఎంతటి అవివేకము ఆలోచన చేయండి. ఇది చెప్తూ ఉంటేనే నాకు అంటే అసలు చూడండి, మనసులో మనకు ఒక ఇమేజ్ ఏర్పడిపోతుంది. అమ్మో నిజమే కదా అని అనిపిస్తుంది. మనము ఈ జీవితంలో చిన్న చిన్న కోరికలు, ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక సంకల్పం, అది తీరితే తృప్తి పడిపోవడం, తీరకపోతే కోపం పెట్టుకోవడం, ఇదంతా అవసరం అంటారా? ఆ తేనె నాకుతున్నట్టండి, నేలకి పైకెత్తి. మరి స్వామీజీ వారు చెప్తుంటే నిజంగా చాలా హాస్యంగా చాలా చక్కగా మనకి చెప్పారు. గురువులు ఎప్పుడు కూడా మెత్తగా శుతి మెత్తగా మనకి బుద్ధి చెప్తారు.
పెద్దగా నిందించరు. ఆయన అన్నారు, ఈ నేలిక పైకి పెట్టుకుని నాకడం ఏమిటి, అలా ఉన్నది మనకి. ఆ కొంచెం కొంచెం తీపి పెట్టుకుని ఆహా నేను ఎంతో తృప్తి పొందేశాను, తీపిని తినేశాను అని అనుకోవడం ఎంతటి అవివేకము. అలా ఉన్నాం మనం అందరము అంటే నిజమే కదా అనిపించాలి. అవునా అండి? చిన్న చిన్న కోరికలు తీరుతుంటే తృప్తి పడిపోతూ ఉండడం, ఇదే చాలు నాకు పరమార్థం అనుకోవడం, ఇలా ఉంటుంది వ్యవహారం. మన యొక్క వ్యవహారం ఇలా ఉంటుంది అన్నమాట అండి. పరమాత్మ చెప్తున్నారు కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. విషయాల యొక్క చింతన మనస్సులో ఎప్పుడూ రానివ్వకూడదు. విషయాలంటే ఏమిటండి? ఏదో ఒకటండి. సినిమా ఒక విషయం చెప్పాను కదా, ఏదైనా కానీ అక్కడ ఆవు ఒక విషయం అయింది ఆయనకి. ఏది చూస్తున్నా భగవత్ స్వరూపంగా చూడడం అలవాటు చేసుకుంటే విషయాల గురించి చింతన ఉంటున్నా కానీ కూడా భగవత్ స్వరూపంగా ఎప్పుడైతే మారిపోయాయో మనకి ఎటువంటి దాని వలన కోరికలు సంగము ఏర్పడదండి. భగవంతుడి మీదే సంగం కదా, ఇక ఏ మనకి తాపత్రయం ఉండదు, హాయిగా జీవించగలుగుతాం. అన్నీ భగవత్ స్వరూపంగా దర్శించడం అలవాటు చేసుకోవాలి. అది ఇంకొక శ్లోకం చెప్పేస్తాను. 64వ శ్లోకము. రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేషవియుక్తైః తు విషయాని ఇంద్రియైః చరన్ ఆత్మవశ్యైః విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. ఇంతవరకు ఏం చేశారండి? ఇంద్రియ భోగములు, వాటి గురించినటువంటి ఆలోచన అన్ని అనర్థాలకు మూలము అని చెప్పి తిరిగి మళ్ళీ మనకి మోక్షానికి కారణం ఏదో చెప్తున్నారు ఇక్కడ. ఎలా మనము ఇంద్రియాలను అనుభవించకుండా ఎలా ఉంటామండి? విషయాలు అనుభవించకుండా. రూపాలు, కన్ను ఉందంటే ఏదో ఒకటి చూస్తూ ఉంటాం, చెవి ఉన్నదంటే ఏదో ఒకటి వింటూ ఉంటాం. వాటి నుంచి మరి మనం పతనం అవ్వకుండా ఎలా కాపాడుకోవాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. తూ పైన చెప్పిన దానికి భిన్నంగా పతనమైపోయే మార్గం చెప్పారు, దానికి భిన్నంగా ఇప్పుడు ఎలా మనల్ని మనం ఉద్ధరించుకోవాలో చెప్తున్నారు. రాగద్వేష వియుక్తై, ఇది ముఖ్యమైనటువంటి ఈ శ్లోకంలో ప్రధానమైనటువంటి సంగతి. అంటే రాగద్వేషములు లేని ఆత్మవశ్యై ఇంద్రియై, తన వశములో ఉన్నటువంటి ఇంద్రియాలతో విషయాన్ చరన్, శబ్దాది విషయాలను గ్రహిస్తూ ఉన్నటువంటి లేదా అనుభవిస్తూ ఉన్నటువంటి విధేయాత్మ, మనస్సు స్వాధీనంలో ఉన్న వ్యక్తి ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదం అంటే దద్దోజనం చక్కెర పొంగలి కాదండి. ప్రసాదము అంటే ప్రసన్నత, మనస్సు ప్రసన్నంగా ఉండడం, చిత్తము నిర్మలంగా ఉండడం. అధిగచ్చతి పొందుతున్నాడు, ప్రసన్నతను పొందుతున్నాడు. మళ్ళీ ఇంకొకసారి తాత్పర్యము. దీనికి భిన్నంగా రాగద్వేషములు లేకుండా తన వశంలో ఉండే ఇంద్రియములతో శబ్దాది విషయములను గ్రహిస్తున్న సాధకుని యొక్క మనస్సు అతని స్వాధీనంలో ఉంటుంది. అటువంటి వాడు మనఃప్రసన్నతను పొందుతాడు. ఇంద్రియాలని అనుభవించడం కాదండి తప్పు కాదు, గ్రహించడం తప్పు కాదు, రాగద్వేషములు ఉండడమే తప్పండి. ఈ రాగద్వేషములు అంటే చెప్పే సంగము, ఆసక్తి, కామము అంటే అదేనండి. ఆ పై శ్లోకాలలో రాగద్వేషములు లేకుండా చూసుకోవాలి. లైక్స్ అండ్ డిస్లైక్స్ రాగద్వేషములు అంటే. సహజంగానే ఇంద్రియాలకి రాగద్వేషాలు ఉంటాయండి, పుట్టుక నుంచే వచ్చేస్తాయి. మనకి భగవద్గీతలోనే చెప్తారు, పుట్టుకతోనే ప్రతి జీవి రాగద్వేషాలతో పుడతాడు. పూర్వజన్మ సంస్కారాలు రాగద్వేషాలుగా మనకి వ్యక్తమవుతూ ఉంటాయి ఈ జన్మలో. అది తప్పించలేము, కూడి ఉంటాయి. అయితే మోక్షాన్ని కోరేటటువంటి సాధకుడు మాత్రము రాగద్వేషములు లేకుండా మనం చూసుకోవాలి. రాగద్వేషాలని గమనించుకుంటూ తగ్గించుకునే ప్రయత్నం చేయాలన్నమాట. అటువంటి రాగద్వేషములు లేని ఇంద్రియములతో మనం విషయాలని సేవిస్తూ ఉన్నా కానీ కూడా, అంటే గ్రహిస్తూ ఉన్నా కానీ కూడా, అవి అతనిని పతనం వైపుకి తీసుకుని వెళ్ళవు, వశంలో ఉంటాయన్నమాట. మనస్సును కూడా నియంత్రించగలుగుతాము. అటువంటి వాడే చిత్త ప్రసన్నతని పొందుతాడు, మనఃప్రసన్నతని పొందుతాడు. అది ప్రసాద అంటే ప్రసన్నత, స్వాస్థ్యం, మనసు ప్రసన్నమై తన స్వరూపంలో ఉండడం, అది ప్రసాద అంటే మాట. అది ఎక్కడికో అన్నీ వదిలేసి మనం ఎక్కడికో ఏ గుహల్లోకో కొండల్లోకో కోణంలోకో వెళ్ళక్కర్లేదండి. స్థితప్రజ్ఞ స్థితిని పొందాలి అంటే ఏం చేయాలంటే ఇది ఒక్కటి చేసుకుంటే చాలు. అన్నిటినీ అనుభవిస్తూనే ఉన్నా కానీ కూడా రాగద్వేషాలని వదిలించుకుంటే సరిపోతుంది. సంఘం ఏర్పడకుండా ఉండాలన్నమాట. అంటే రాగద్వేషాలు చెప్పాను కదండి, మనసులో వాటి పట్ల ఇష్టము కానీ అయిష్టం కానీ ఏర్పడకుండా ఉండాలి. చాలామంది బయటకు చూపించం, మనము లోపల ఉంటూ ఉంటాయి. మనసులోనే రాగద్వేషాలన్నీ మనసులోవే,
కాబట్టి అలా కాదు, మనస్సులోనే అవి ఏర్పడకుండా ముందర కంట్రోల్ చేసుకోవాలన్నమాట. నిర్లిప్తంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అది ఎలా వస్తుందండి అంటే చెప్పాను కదండి, సర్వము భగవత్ స్వరూపంగా చూసుకున్నాం అనుకోండి. ప్రసాద అన్న మాట ఈ శ్లోకంలో వచ్చింది. ప్రసాదంగా తీసుకున్నాం ఏదైనా, ఒకటి ఏదో చూసాం అది ప్రసాదము అని భావించాం అనుకోండి, ఇంక అందులో మనకి ఇష్టాయిష్టాలు రావండి. ప్రసాదానికి ఎవరు వంకలు పెట్టరు కదా, బాగులేదండి ప్రసాదం అని ఎవరు అనరు. ప్రసాదం అండి అని భుజించేస్తాం. అలా మనం భావించాలి. ఏది గ్రహిస్తున్నా ఈశ్వర ప్రసాదము, ఇదంతా ఈశ్వరుడి యొక్క ప్రపంచం అండి. ఈశ్వర రూపాంతరాలే ఈ జగత్తంతా, ఈశ్వరుని యొక్క రూపాలే ఇవన్నీ కూడా. కాబట్టి ఈశ్వరుడు కానిదేమీ లేదు. కాబట్టి ఏది గ్రహిస్తున్నా ఈశ్వర స్వరూపంగా మనం భావన చేస్తూ ఉంటే వాటి పట్ల మనకి రాగము ఉండదు, ద్వేషము ఉండదు. ఇదే మనకి మార్గం అన్నమాట. మనకి ఇంకా మన మనస్సులో ఎక్కడైనా ఉన్నాయేమో, రాగద్వేషాలు కలుగుతున్నాయేమో, మనుషులతో మాట్లాడుతుంటే వస్తూ ఉంటాయి, ఒక ఆహారం తీసుకున్నప్పుడు కలుగుతూ ఉంటుంది, ఏదైనా ఒకటి చూస్తున్నప్పుడు కలుగుతూ ఉంటుంది, శబ్దాలు వింటున్నప్పుడు కలుగుతూ ఉంటాయి రాగద్వేషాలు. వాటన్నిటినీ మనం భగవత్ స్వరూపంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. లేదా రాగద్వేషాలు ఏర్పడకుండా మనం అంటే చెక్ చేసుకుంటూ ఉండాలండి. దేని మీద నాకు ఇష్టం కలుగుతోంది, దేని మీద అయిష్టం కలుగుతోంది, చెక్ చేసుకుని అవన్నీ మార్చుకోవాలి. ఇప్పటికే చాలా ఏర్పడిపోయాయి కదా మనసులో, అవన్నీ వదిలించుకునే ప్రయత్నం చేయాలి. అది దీనికి కూడానండి మనం ఇంతకు ముందర చెప్పుకున్నవే, డిసిప్లిన్ ఉండాలి జీవితంలో. కొంచెం ముందర అసలు ఎక్కువ విషయాలని గ్రహించకుండా ఉండడం ఒక ఫస్ట్ స్టెప్ అండి. టూ మెనీ థింగ్స్ని మనం ఆస్వాదిస్తున్నాం అనుకోండి, అవన్నీ ఏదో ఒకటి మనల్ని ఇరికిస్తుంది. కాబట్టి ముందర తగ్గించుకోవాలి, రాగద్వేషాలను తగ్గించుకోవాలి. అంటే ముందర విషయాలని గ్రహించడం తగ్గించాలి, ఒక టీవీ చూడడం తగ్గించాలి, శబ్దాలు వినడం తగ్గించాలి. ఇట్లా అన్నమాట అండి. ప్రపంచ విషయాలని గ్రహించడం, స్వీకరించడం అనేది కొంచెం క్రమశిక్షణతో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే భక్తిని పెంచుకోవాలి. చెప్పాను కదా, ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి, కానీ నేను కావాలనే మళ్ళీ పునరుక్తి చేస్తున్నాను. ఎందుకంటే మనసులో బాగా గుర్తుండాలి ఇవన్నీ, కేవలం వినడం కాదు, సాధనకి మనకి గుర్తుండాలని ప్రతిసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నాకు నేను చెప్పుకుంటున్నాను, తద్వారా మీకు కూడా అది ఉపయోగిస్తున్నది. అది ఇంకొకటి, కర్మయోగము జ్ఞానయోగము అభ్యాసం చేయాలండి. భక్తి వరకు ఇంతవరకు చెప్పాను. కర్మయోగం నిస్వార్థ సేవ చేస్తున్నప్పుడు కూడా రాగద్వేషాలు ఏర్పడవు. నిస్వార్థ సేవ, కర్మయోగం చెప్పుకున్నాం కదా, తన స్వార్థం కోసం కాకుండా ఈశ్వర ప్రీతి కొరకు మనం చరించడం, జీవితంలో గడపడం జీవనాన్ని, అప్పుడు కూడా రాగద్వేషాలు ఏర్పడవు. ఎందుకంటే సర్వము ఈశ్వరమయంగా చూస్తున్నాము కాబట్టి. కర్మయోగం వలన కూడా రాగద్వేషాలు నశిస్తాయి. అసలు అదే చిత్తము శుద్ధం అవ్వడం అంటే అదే అని ఇంతకు ముందర చెప్పాను నేను. ఇంకొకటి, జ్ఞానయోగం అభ్యాసం చేయాలి. ఆత్మతత్వాన్ని చెప్పారు కదా పరమాత్మ, శరీరము నేను కాదు అని మననం చేసుకుంటూ ఉండాలండి. అసలు రాగద్వేషాలు ఎందుకు ఏర్పడతాయంటే నేను అనేటటువంటి ఈగో, నేను శరీరము అనేటటువంటి ఆ ఇండివిజువాలిటీ అంటారు, ఆ భావన ఉన్నప్పుడే రాగద్వేషాలు మొదలైనటువంటి అన్నీ కలుగుతూ ఉంటాయండి. సంగము కానీ కోరికలు కానీ అన్నీ కూడా అది మూల బీజం. చెప్పాను కదా, అవిద్య కామ కర్మ. అందుకు నేను శరీరం కాదు, నేను శరీరము కాదు అని అనుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ రాగద్వేషాలన్నీ ఎక్కడ ఏర్పడుతున్నాయి? మనసులో ఏర్పడుతున్నాయి. మనసు నేను కాదు అని అనుకుంటూ ఉండాలి. సూక్ష్మ శరీరం భాగం మనసు, నేను ఆత్మస్వరూపముని అని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు కూడా ఈ రాగద్వేషాలు తగ్గుతాయి. ఒకసారి అనుకుని చూడండి, నేను ఎప్పుడు చెప్తున్నాను, రోజులో ఒక 5 నిమిషాలు అలా కాముగా కూర్చుని నేను శరీరము కాదు, నేను శరీరము అనుకోండి, ఇదే మాట అనుకోండి, ఆత్మస్వరూపముని నేను అని అనుకుని ఎలా ఉంటుందో ఆ తర్వాత మీకు మీరే తెలుసుకోండి. చెప్పడం కాదు, ఇది ఎవరికి వాళ్ళు సాధన చేసుకుని తెలుసుకోవాల్సినటువంటిది. అది మనం 3 స్థాయిల్లో సాధన చెప్పుకున్నాము. 1 ఆ కర్మయోగ సాధన, 2 భక్తి యోగ సాధన, సర్వము ఈశ్వర ప్రసాదంగా భావించడం, 3 జ్ఞాన సాధన. ఇదంతా కూడా సాక్షిభావన, అంటే నేను శరీరము కాదు ఆత్మ. ఈ రాగద్వేషాలు కానీ సంగములు కానీ ఇవన్నీ మనసు ఎందుకు కలుగుతున్నాయి, నేను వాటన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని సాక్షిని అని చెప్పి మనం ఆ స్థితిలో ఉన్నట్టయితే మనకి రాగద్వేషాలు తగులుకో. దీనికి ఒక్క ఉదాహరణ చెప్తాను. సూక్తి మంజర్లోనే చెప్పారు, నీ మీద నువ్వే చారుడివిగా. చారుడు అంటే స్పై అండి. మన మీద మనమే స్పై నెట్వర్క్ పెట్టుకోవాలి. అంటే స్పై ఎలా ఉంటాడండి, శత్రుదేశానికి వెళ్ళి ఏం చేస్తాడంటే అక్కడ విషయాలన్నీ పరిశీలించి చూస్తూ ఉంటాడు, అది హెడ్ క్వార్టర్స్కి చెప్తూ ఉంటాడు తన దేశం వాళ్ళకి, అవునా? అలాగే మన మనస్సు మీద మనం నిఘా ఏర్పరచుకోవాలి, నిఘా పెట్టాలి. నిఘా పెట్టి చూస్తూ ఉండాలి, ఏం చేస్తోంది నా మనస్సు, దేని మీద ఇష్టం కలుగుతోంది, దేని మీద అయిష్టంగా ఉంటోంది,
ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ మనల్ని మనం ఇవాళ నేను పడుకునే ముందర అసలు చేయవలసింది ఇది ఇంట్రాస్పెక్షన్ అని అంటారు దీన్నే. ఎప్పుడో చిన్నప్పుడు నేను స్వామి చిన్మయానంద గారి పుస్తకం ఒకటి చదివాను, మాన్యువల్ ఆఫ్ సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్ అని ఒక పుస్తకం. అందులో సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి అని ఉండింది. అప్పట్లో నాకు దాని మీనింగ్ సరిగ్గా తెలియదు, కానీ తర్వాత తెలిసింది అనుకోండి, డిక్షనరీ పెట్టి చూసుకున్నాను. ఇదే అనమాట అండి, మనసు మీద నిఘా పెట్టుకోవాలి. మనం ప్రతిరోజు పడుకునేటప్పుడు ఆలోచన చేయాలి, నేను ఇవాళ ఏమిటి మంచి పనులు చేశాను, ఏదైనా ఒక దానం చేశానా, ఏదో ఒక చక్కటి ఆలోచన చేశానా, ఒక ధ్యానం చేశానా, ఇవన్నీ చూసుకోవాలి. మనం చేసేటటువంటి నిత్య పూజలు ఇవన్నీ కలుపుకోండి, ఇవన్నీ చేశాను తృప్తి పడాలి. మనం ఎంతసేపు మనం భగవత్ స్మరణలో గడిపామో అదంతా చాలా సంతోషం ఇవ్వాలి మనకి. ఇక నెక్స్ట్, ఎంతసేపు నేను సరిగ్గా లేదు, నా ఆలోచనలు ఏవేవో ఆలోచించాను, ఎవరినో తిట్టుకున్నాను, ఎవరి గురించో ఏదో సంతోషపడ్డాను, వాళ్ళంటే చాలా ఇష్టపడ్డాను, వాళ్ళ గురించే గంటసేపు ఆలోచించాను. ఇవన్నీ చెక్ చేసుకోవాలి, తగ్గించుకునే ప్రయత్నం చేయాలండి. ఇంత ఆలోచన అనవసరం వీళ్ళ గురించి, లేకపోతే వీళ్ళ గురించి ఇంత తిట్టుకోవడం అనవసరం. ఎందుకంటే మనం అందరం కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా నేను, మనం కొంతకాలం కలిసి ఉండడానికి కర్మానుభవం కోసం వచ్చినటువంటి జీవులం. ఈ కాస్త సమయంలో ఇష్టాయిష్టాలు తీవ్రంగా పెట్టుకోవడం ఎందుకండి, రైల్లో ప్రయాణం చేసేటటువంటి యాత్రికులం మనము అన్న భావనలో ఉండాలి. ఇవన్నీ తగ్గించుకోవాలి. ఆ సమయంలో ఈశ్వరుని యొక్క స్మరణ చేసి ఉండొచ్చు కదా అని అనుకుంటూ ఉండాలి మనమే. ఇదే అనమాట అండి స్పై అంటే, మన మీద మనమే నిఘా వేసుకుని చూసుకుంటూ ఉండాలి. చిన్నప్పటి నుంచే ప్రారంభించాలండి. కొంత సమయము మనం అందరం కూడా పిల్లలకి కూడా నేర్పాలి. ఒక మంచి కథలు వాళ్ళకి చెప్తూ ఉండాలి. అప్పుడు ఆ సమయంలో వాళ్ళు టీవీ చూడడం ఆపేసి అట్లీస్ట్ ఆ రామాయణం ఏదో ఒక్క కథ చక్కగా ఇంట్రెస్ట్ కలిగేలాగా వాళ్ళకి చెప్పగలిగామనుకోండి, మనం తెలుసుకుని ముందర చక్కగా వాళ్ళకి కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది కదా. ఇట్లా మనము జీవితంలో చిన్నగా చేంజెస్, ఒకేసారి ఇంత చేయలేమండి, కొంచెంగా మనం మార్చుకుంటూ ఉండాలి. మొట్టమొదట మనం ఏం మంచి పనులు చేశాము, మనం కొంచెం చేయకుండా ఉండవలసిన పనులు ఏమిటి, ఇవాళ ఎవరి మీదో కోపపడ్డాను, తప్పు, ఇలా కోపపడద్దు, ఇటువంటి సందర్భం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కోపం నాకు రాకూడదు, నేను గుర్తుపెట్టుకోవాలి అని అనుకోవాలి. ఎప్పుడు కూడా ఒకటి మనకి చెప్తానండి, మనం రోజులో చేసిన అన్ని పనులు సాయంత్రమో రాత్రిలో పడుకునే ముందర మనం ఒకసారి ఆలోచన చేసామనుకోండి, మనం ఎన్నో మన తప్పులు మనమే తెలుసుకోగలుగుతాం. ఎవ్వరూ మనకి చెప్పక్కర్లేదండి. ఈ ఆలోచన మనకి రావాలి. బుద్ధి పరమాత్మ మనకి మానవుడికి ఎందుకు ఇచ్చాడంటే ఇదిగో ఇదే, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఇచ్చాడండి, అంతేకాని దిగజారిపోవడానికి కాదు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి స్థితిలోకి వెళ్ళడానికి కాదు, మనలో దైవత్వాన్ని మనం గుర్తించడానికే ఇచ్చాడు పరమాత్మ. అది వాడుకోవాలి సరిగ్గా. అది కాబట్టి ఇలా మనం సాధన చేసుకుందాము. అన్నిటికీ కూడా మూలం ఏమిటంటే, నేను ఏం సాధించాలి, నేను ఎంతో కొంత ఈ మానవ జన్మని ఎత్తినందుకు పరమాత్మని తెలుసుకుందాము. పోనీ మోక్షం పక్కన పెట్టండి, పెద్ద మాటగా కనబడుతోంది, ఆత్మతత్వం పెద్ద మాటలా ఉంది, పక్కన పెట్టండి, పరమాత్మని తెలుసుకుందాము ఈ జన్మకి అని అన్న ఆలోచనన్నా పెట్టుకుని మనం ఈ సాధన చేసుకుంటే అన్నీ అవుతాయండి. అది ఇక 25వ శ్లోకం మళ్ళీ మనం రేపు చెప్పుకుందాము. 24 వరకు అయ్యాయి. ఇంకా నేను చాలా తగ్గించి చెప్తున్నాను సుమా, టైం సరిపోవట్లేదు. కానీ నిజానికి ఒక్కొక్క శ్లోకము మనకి జీవితాన్ని మార్చగలిగేటటువంటివండి. చూస్తున్నాం కదా మనమే. అందుకే భగవద్గీత తప్పకుండా మానవుడై జన్మించిన ప్రతివాడు పఠనం చేయాలి, తెలుసుకోవాలి అర్థాలు అని. ఎందుకు అంటే ఎంత మంచి విషయాలు తెలుస్తున్నాయి చూడండి మనకి. అది వీటన్నిటికీ మనకి ఆ పురాణాలలో సంబంధించినటువంటి కథలు అన్నీ కలుపుకుంటూ మనం ఇంకా చక్కగా అర్థాన్ని తెలుసుకుంటూ ఉంటే మనల్ని మనమే చక్కగా మార్చుకోగలుగుతాం. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, అవునా కాదా? కాబట్టి ఇంకా అందరం చక్కగా ఇలాగే అధ్యయనం చేసుకుందామండి. చాలు ఇవాళకి. సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఒక్క విషయం, ఎప్పుడైనా నేను సొంత విషయాలు ఏదన్నా కొన్ని కలుపుకొని చెప్తున్నది ఏదో గొప్పగా చెప్పడం కాదండి, ఎవరు అలా భావించవద్దు. కేవలము నేను అన్న భావన లేకుండా నేను చెప్తున్నాను, మూడవ మనిషి గురించి చెప్తున్నట్లుగా చెప్తున్నాను. ఎందుకంటే ఎవరికైనా అది స్ఫూర్తిదాయకంగా ఉపయోగపడుతుందేమో అని, అంతకంటే ఏమీ లేదండి. మనకి తెలియనిది, మనం అనుభవంలో మనకి లేనిది చెప్పకూడదు. నాకు ఇది తెలిసి నేను అనుభవం ట్రై చేసి ఇది ఇలా సాధన చేస్తే ఇది ఉపయోగపడుతుంది అని తెలిసిని చెప్తున్నదే తప్ప
అలా కేవలము పుస్తకాలు చదివి చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఇలాంటివి చెప్పడానికి నా ఉదాహరణే నేను ఇచ్చుకోవాలి కాబట్టి చెప్తున్నాను. కానీ ఏదో గొప్పగా నా గురించి నేను చెప్పుకుంటున్నట్లు కాదు, ఎవరు అలా అన్యదా భావించరు. కానీ నేను చెప్తున్నాను, ఒక్కసారి నా తరపున నేను చెప్తున్నాను అది. ఓకే, జయ గురుదత్త. చాలు, మళ్ళీ రేపు క్లాస్లో మిగతా శ్లోకాలు చెప్పుకుందామండి. జయ గురుదత్త, జయ గురుదత్త.